వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, అలాగే అటు ఢిల్లీ రాజకీయాలు మధ్యలో తెలంగాణ రాజకీయాలు కూడా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చాలా హాట్ గానే నడుస్తున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అయితే ప్రజల తరపున పోరాటం అయితే మొదలు పెట్టిందని చెప్పాలి. గట్టిగానే బాని వినిపిస్తుంది. అసెంబ్లీకి వెళ్ళి బయటకు వచ్చేసినా సరే మండలిలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ప్రధానంగా ఇప్పటి వరకు విడుదల చేసిన సంక్షేమ పథకాల గురించి, అలాగే సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేయకుండానే గవర్నర్ నుంచి చెప్పించారు, తల్లికి వందనంలో జరిగిన అన్యాయం గురించి ఇవన్నీ కూడా ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వేల కోట్ల భూముల్ని అప్పనంగా కట్టబెట్టేస్తున్నారు అతి తక్కువ ధరకే విశాఖలో అనేది కూడా తాజాగా బొత్స సత్యనారాయణ గారు రేట్ చేసిన పాయింట్. అదే నేపథ్యంలో పరిశ్రమలకు భూములు ఇవ్వడం అనేది జగన్ కి వైసీపీకి ఇష్టం లేదా అంటూ నారా లోకేష్ గారు ఇచ్చిన కౌంటర్ గాని, అంబటి రాంబాబు అరెస్టు, ఆ తర్వాత పీటీ వారెంట్ మీద ఆయనకి వేరే కేసులు పెట్టి మళ్ళీ ఆయనకి బెయిల్ వచ్చినా మళ్ళీ జైలుకి పంపించడం చాలా ట్విస్ట్లే నెలకొంటుంటాయి. అలాగే ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించి మరొక వీడియో అయితే రిలీజ్ అయింది. క్లోజ్ అయిపోయింది అనుకున్న అంశం మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. జనసేన మాత్రం పట్టించుకోవట్లేదా, ఎలాంటి చర్యలు ఉండవు, పార్లమెంట్ లో జరుగుతున్న అంశాలకు సంబంధించి వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా మండలిలో రేజ్ చేస్తున్న పాయింట్ అంటే ఇంకా అక్కడ తప్ప వేరే అవకాశం లేదు కాబట్టి వైసీపీ అసెంబ్లీలో చేయాల్సినవి అసెంబ్లీలో ఉపయోగించుకోవాల్సిన సమయం మండలిలో ఉపయోగించుకుంటుందని అనుకోవాలా ఇక్కడ? అంటే ప్రధానంగా ఈ తల్లికి వందనం గురించి కానీ, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ ఈ పోరాటం ఇక్కడ చేయడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? అంటే పబ్లిక్కి అనుకునే మాటల్ని ప్రెస్ మీట్లలో మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఇది నిలదీయడం అన్నటువంటిది వైసీపీ చేయలేకపోతుంది. అది ఒక పక్క ఫెయిల్యూర్. ఓ రకంగా 11 మందితోనే వెళ్ళి నువ్వు అక్కడ అడగచ్చు. అక్కడ జగన్ నిలదీసినప్పుడు వాళ్ళు సమాధానం ఏంటో చెప్తారు కదా. ఇప్పుడు తల్లికి వందనం ఉంది, కొంతమందికి డబ్బులు తగ్గించారు, 6-7 వేలే వేశారు అంటున్నారు. దానికి రీజన్ ఏమంటున్నారు వీళ్ళు? ఎస్సీ ఎస్టీలకి ఇది ఇస్తారు కదా స్కాలర్షిప్లు, ఆ స్టూడెంట్స్కి ఆ డబ్బులు ఎంతైతే వస్తుందో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటాయి కదా, అది కేంద్ర ప్రభుత్వ వాటా ఏదైతే ఉంటుందో ఆ డబ్బులు ఆపేస్తున్నారు అన్నటువంటిది. అది తమ హయాంలో ఇచ్చున్నారు అనుకోండి. అట్లాగా అంటే ఇక్కడ కొంతమందికి 7 వేలు వేశారు, 8 వేలు వేశారు, ఈ చెప్పేటటువంటి దానికి రీజన్ అది చెప్తున్నారు, ఎందుకు తగ్గినాయి ఈ డబ్బులు అన్నటువంటి దానికి. అది నిజమైతే ఆ విషయాన్ని వీళ్ళు మా హయాంలో అయితే మేము ఇట్లా ఇచ్చామని చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. మేమైతే ఆ స్కాలర్షిప్లతో సంబంధం లేకుండా ఇచ్చామని చెప్పొచ్చు కదా. అది చెప్పలేకపోతున్నారు వీళ్ళు. దాని మీద స్పష్టత లేదు. అది ఈవెన్ మండల్లో వీళ్ళు అడగడం కూడా చేతకాలేదు. టీడీపీ వాళ్ళు అడిగి ఉండాలి అది బొత్స సత్యనారాయణ, లేదా వీళ్ళు కూడా ఒప్పుకొని ఉండాలి ఆ విషయం. దాంట్లో సిల్లీగా నడుస్తున్నది ఏంటంటే ఎవరిదన్నా మీకు తెలిసిన వాళ్ళది ఎవరిదన్నా కనుక రాకపోతే చెప్పండి, ఇట్లా మాట్లాడుతున్నారు. అది కాదు కావాల్సింది. అసలు ఏంటో విద్యాశాఖ వాళ్ళని అడిగితే చెప్తుంది కదా 7-8 వేల రూపాయలు. నేను విన్నదైతే కనుక ఆ స్కాలర్షిప్లు ఉండేటటువంటి వాళ్ళకి ఆ మిగతా డబ్బులు ఇవ్వట్లేదు అన్నటువంటి. అది చెప్పేస్తే అక్కడితో క్లోజ్ అయిపోతుంది కదా ఇష్యూ. అప్పుడు మీ హయాంలో వీళ్ళ హయాంలో ఇచ్చున్నారు అనుకోండి వైసీపీ టైంలో, ఓకే ఆ స్కాలర్షిప్తో పాటు ఈ డబ్బులు కూడా ఇస్తే అదనపు బోనస్. ఆ ముక్కను వైసీపీ వాళ్ళన్న కనుక్కుని చెప్పాలి కదా. ఇక్కడ స్పష్టత లేదు తల్లికి వందనం విషయంలో. పైన మాట్లాడుకుంటున్నారు. ఇదేంటంటే పేపరోడికి ఆ విషయం వాళ్ళని వీళ్ళని కనుక్కుని తెలుసుకున్నప్పుడు సగం సమాచారం రాకపోతే రాసే వార్తలాగా ఉంది. వాళ్ళిద్దరు మాట్లాడుకోండి, ఒకళ్ళు అధికారం ఒకళ్ళు ప్రతిపక్షం. మా హయాంలో ఎట్ట జరిగింది, మీ హయాంలో ఎట్ట జరిగింది అనేటువంటిది చక్కగా చెప్పలేకపోతున్నారు. అట్లాగే మేము ఇప్పుడు ఇట్లా ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నామని వీళ్ళు చెప్పలేకపోతున్నారు. కాబట్టి లోపం ఇద్దరి దగ్గర ఉంది. ఏదో వేగు పాలిటిక్స్ చేస్తున్నారు కానీ కన్స్ట్రక్టివ్గా దాని మీద వెళ్ళలేదు ఇద్దరు కూడా. నాకు అర్థమైనంత వరకు అయితే అలా కనబడుతుంది. కానీ నిజంగా తల్లికి వందనంలో జగన్ హయాంతో పోలిస్తే కంపేర్ చేస్తే తక్కువ మందికి, అలాగే తక్కువ ఒక సంవత్సరం ఎలాగే డిలే అయిపోయింది. ఇది ప్రజలు గమనించరా? లేదు అంటే ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు అన్నది కరెక్ట్, నో డౌట్. సెకండ్ ఇయర్ ఇచ్చింది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు కాబట్టి అది జగన్ కంటే బెనిఫిటే కదా, బెటరే కదా. అది దాన్ని తప్పని ఎందుకు అనాలి మనం? దాంట్లో జగన్ ఇచ్చింది ఒకళ్ళకి, ఇంట్లో ఒకళ్ళకి. అదే అంటుంది. 6,000 వేయడానికి రీజన్ ఇదని కదా మనం మాట్లాడుతుంది. ఇప్పుడు 6,000, 8,000 వేయడానికి కారణం ఏంటంటే వాళ్ళకి స్కాలర్షిప్ వస్తాయి. స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి మిగతా డబ్బులు, ఇప్పుడు వీళ్ళు 20,000 15,000 కదా, వాళ్ళకి 5,000, 6,000 స్కాలర్షిప్ వస్తుంది అనుకోండి, 10,000 వస్తుంది అనుకోండి, 5,000 వేశారని 8,000 వస్తుందంటే ఆ మేర తగ్గించారు అన్నటువంటి చెప్తున్నారు అక్కడ. అదే ఆ మొక్కలు చెప్పాల్సింది ఎవరు? అధికార పార్టీ చెప్పాలి, ప్రభుత్వం.
అది అది ఫెయిల్యూర్ వాళ్ళది. అంతే అదే మరి. సందర్భంలో మా హయాంలో ఇట్లా ఇచ్చాము, దాంతో సంబంధం లేకుండా ఇచ్చామని వీళ్ళ దగ్గర ఏమైనా ఫిగర్ ఉందా? విద్యాశాఖ మంత్రిగానే కదా చేసింది బొత్స సత్యనారాయణ. ఆయనకి తెలియకపోవడం ఏంటి? ఆయన చెప్పుండాలి కదా స్పష్టత. అంటే మేమైతే ప్రాపర్ అట్లాగా తీయలేదు. డాక్యుమెంట్స్ తో రావట్లేదేమో వీళ్ళ సభకి. అదే చెప్పేది, హోంవర్క్ చేయట్లా. Homework వేగ్గా చేసి. జాతిని ఉద్దేశించి ప్రసంగించేస్తున్నారు ఎవరికాళ్ళు. ప్లస్ ఏదో పంపుల దగ్గర పోట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు. అంతకు మించి ఏం లేదు. స్పష్టత లేదు, బాధ్యతాయుత తత్వం లేదు అక్కడ. ఇదివరకు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తేది కానీ, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కానీ, విత్ డేటాతో జరిగేటటువంటి పోరాటాలు చూసాం. ఇప్పుడు అది పూర్తిగా విఫలమయ్యి కేవలం మేము ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడానికి పరిమితం అవుతున్నారు. సరే, ఇదంటే ఓకే, మొదటి సంవత్సరం వదిలేశారు, సెకండ్ రెండో ఏడాది ఇచ్చారు అనేది అన్ని విషయాల్లో కూడా అలాగే జరిగింది. రైతుల గురించి కూడా అదే ప్రస్తావన వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడాలి. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అయితే మొత్తం కంప్లీట్ అసలు పట్టించుకోవట్లేదు కదా సార్. దాని గురించి ఎందుకు అధికార పక్షం ఫెయిల్యూర్ ని సరిగ్గా ఎత్తి చూపించలేకపోతున్నారు? వీళ్ళకి మెయిన్ అదే కదా ట్రబుల్. ఇప్పుడు మొన్న 1200 కోట్లు, ఇప్పుడు అసెంబ్లీ బిగిన్ అవుతున్న వేళ 1200 కోట్లు రిలీజ్ చేశారు వాళ్ళు, ప్రభుత్వం. అయితే దానికి సాక్షిలో రాసుకొచ్చారు ఏమని, ఇట్లాగా ఏది 7,000 కోట్లు 8,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే వీళ్ళు కేవలం 1,200 కోట్లే రిలీజ్ చేశారని. దానికి తెలుగుదేశం ఏం చెప్తోంది, తాము అధికారంలోకి రాగానే ఒక 600 కోట్లు ఒకసారి, 400 కోట్లు ఒకసారి, 700 కోట్లు ఒకసారి, ఇప్పుడు 1,200, దాదాపుగా 2,500 కోట్లు దాకా ఇచ్చాం. జగన్ 4,500 కోట్లు బకాయి పెట్టిపోయాడు, 5 ఇయర్స్తో ఇటు పక్కన చేస్తున్నామని చెప్పుకొస్తుంది. చంద్రబాబు బకాయిల్ని జగన్ తీరుస్తాడు, జగన్ బకాయిల్ని చంద్రబాబు తీర్చాలి, అది రూలు. ఏం చంద్రబాబు నాయుడు టిట్కో ఇళ్ళని మరి పూర్తి చేసి ఇచ్చిపోయాడా? తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదా? లేకపోతే చంద్రబాబు నాయుడు కనకదుర్గ వారద అవన్నీ కట్టకుండా వెళ్ళిపోయాడు కదా, మరి జగన్ అవి పూర్తి చేయలేదా? కాబట్టి అదేదో జేబులో సొమ్ములు ఇచ్చినట్టు ఫీల్ కాకూడదు, చేస్తున్నాం అన్నటువంటిది స్పష్టత ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఇలాంటి పరిణామాలని సరిగ్గా అవగాహన వచ్చేలాగా మాట్లాడడం. మేబీ నేను అనుకోవడం, ఈ ఇష్యూలో అది కూడా తీసుకొచ్చేస్తే డిస్టర్బ్ అవుద్దని ఆగినట్టున్నారు. సపరేట్గా దాన్ని తీసుకొస్తారు అనుకుంటున్నా, ఇంకా సెషన్స్ ఉన్నాయి కదా, సపరేట్గా తీసుకొస్తేనే చర్చ కరెక్ట్గా సాగుతుంది. అప్పుడైనా కరెక్ట్ పాయింట్ ఇది రైట్ చేయాలి. సరే, నువ్వు అంతకు ముందు తెలుగుదేశం ఎంత బకాయి పెట్టిపోయింది, వీళ్ళు వచ్చి ఎంత తీర్చారు, ఆ లెక్క తెచ్చుకోవాలి. డేటా తీసుకుని అసెంబ్లీలో మాట్లాడితే, అదే మండలిలో మాట్లాడగలిగితే బానే ఉంటది. కాకపోతే ఈ లోపల జరగాల్సిన అన్యాయం అయితే జరిగిపోతుంది కదా. ఏమన్నా అన్యాయం ఏం లేదు, ఇటు ఏమన్నా ఇవాళకి వాళ్ళ యుద్ధమా, ఇవాళ గెలిచేసి రేపు పొద్దున వెళ్ళిపోవటం అనడానికి. ఇదంతా ఏంటంటే సైకలాజికల్ గా మైండ్ ఆగిపోయారు కదా సార్, చేరకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాటం అన్నది ప్రభుత్వం చేసేసిందండి. ఇవాళ అజ్ఞానంతో అహంకారంతో మాట్లాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞానంతో అహంకారంతో మాట్లాడుతున్నారు. వాడు చేశాడు, వీడు చేశాడు, ఈ కాదు కదా ఇక్కడ సమస్య. ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోవడం అంటే కొన్ని లక్షల జీవితాలతో చెలగాటం ఆడినట్టు. అవును, భవిష్యత్తు వాళ్ళేది ఆ మేనేజ్మెంట్లను మేము చెప్పాం అంటే, మేనేజ్మెంట్లు వీళ్ళకైతే ఏం ఎదిరించవు. వాళ్ళు ఏం చెప్తున్నారు, అయ్యా నీకు దండం పెడతాం, మా దగ్గర సీట్ లేదు, నువ్వు డబ్బులు కడతానంటే రా సీట్ తీసుకో, ఫీజు రియంబర్స్మెంట్ కింద అప్లై చేయమంటావు చేస్తాం, బట్ డబ్బులు నువ్వు కట్టేసి ఆ డబ్బులు వచ్చినాయి అనుకో నీకు ఇస్తాం, తీసుకుపో. అది రాలేదు అంటే మాత్రం ఈ డబ్బులు మాకు. ఇది కొన్ని కాలేజీలు చిన్న కాలేజీల వాళ్ళు ఏం చేస్తున్నారంటే 50% కట్టండి, రాకపోతే ఇదే చివరిలో ఆ 50% కడుదురుగానని చెప్తున్నారు అనమాట. కొన్ని చిన్న కాలేజీలో అంటే కాలేజ్ సర్వైవల్ కోసం. పెద్ద కాలేజీల వాళ్ళు అయితే క్లియర్, డబ్బులు కట్టేసి జాయిన్ అవ్వండి, ఆ తర్వాత మీకు వస్తే తీసుకుందరు. కానీ ఈవెన్ వీళ్ళకి సంబంధించిన తెలుగుదేశం నాయకులకు సంబంధించినటువంటి కాలేజీల్లో కూడా అదే సిస్టమ్ నడుస్తుంది. చాలా మంది కాలేజీల్లో, చాలా మందికి ఉన్నాయి కదా కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీల దగ్గర నుంచి అన్ని కాలేజీలు ఉన్నాయి కదా, అన్ని చోట్ల అట్లాగే ఉంది బేసిక్. అది చాలా పెద్ద సమస్య అనమాట. అంటే వాటిని ఎప్పట్లో అయితే షార్ట్ అవుట్ చేయలేదా ప్రభుత్వం? ఇంకా ఇంతే అంటే వీళ్ళది ఎట్లా ఉందంటే, చేయాలనుకుంటే ఏదో అంటే 100 సమస్యలలో ఒక 3 పరిష్కరించి 300 పరిష్కరించినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు తల్లికి వన్న క్రిందట ఏడాది అసలు ఏమి ఇవ్వాల, 45,000 కోట్లు మిగిలినట్టే కదా. డీబీటీ, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్, టోటల్ గా చూస్తే 60,000 కోట్లు మిగిలినట్టు కదా. అందులో పెన్షన్లు తీసేద్దాం, ఓ 10,000 12,000 కోట్లు తీసేద్దాం, మిగతా దగ్గరగా 40,000 కోట్లు అయితే పెండింగ్ పోయినట్టే కదా. అప్పుడు దాంతో రోడ్లు వేసి ఉంటే మొత్తం 40,000 కోట్లతో రాష్ట్రంలో రోడ్లన్నీ పడి ఉండే, మొత్తం రోడ్లు కొత్తగా వేసి ఉండేవాళ్ళు.
40,000 కోట్ల ఉమ్, కంటే ఎక్కువ అవ్వవు. 15,000 కోట్లు 20,000 కోట్లు అవుతాయి. మరి ఏం అవును. చేసినట్టు ఆ డబ్బులు? పోనీ ఉమ్, అప్పు తీసుకోలేదా? 1,00,000 కోట్ల రూపాయల పైన అప్పు చేసేసారు లాస్ట్ ఇయర్. ఉమ్, ఉమ్, పోనీ ఈ ఇయర్ ఇప్పటికే 85,000 కోట్లు అప్పు చేసేసారు. ఉమ్, ఏమైపోయినాయి ఆ డబ్బులు? ఉమ్, ఎవరికి అర్థం కావట్లేదు ఆ డబ్బులు ఏమైపోతున్నాయి. ఉమ్, ఇప్పుడు ఇవాళకి గుంటలు పూడుస్తున్నారు, కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న రోడ్లు వేస్తున్నారు. కానీ ఉమ్, ఈ ఏడాది ఇచ్చినటువంటి ఏమున్నాయని ఇప్పుడు ఉమ్, ఆ ఏది 1800 ఇవ్వట్లేదు, నిరుద్యోగ భృతి ఉమ్, ఇవ్వట్లేదు, 50,000 పెన్షన్ ఇవ్వట్లేదు. ఉమ్, మెయిన్ ఆ ఇదివరకు జగన్ ఇచ్చినటువంటి దాంట్లో ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేస్తుంది పెన్షన్ ఉమ్, 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి. అవును. అట్లాగే బస్సులు ఉచిత బస్సు దానికేమో ఆర్టీసీకి ఏమీ డబ్బులు ఇవ్వట్లేదు. ఉమ్, అప్పుడు ఒక 400 ఎంతో వేసినట్టున్నారు అంతే. ఎంత ఉమ్, ఖర్చు అవుతుంది ఎంత అనేది లెక్కేం కట్టట్లేదు వీళ్ళు. కాబట్టి ఆర్టీసీ ఉచిత బస్సు అన్నటువంటి దాంట్లో ఆర్టీసీ పాపాన ఆర్టీసీని వదిలేశారు. ఉమ్, ఇకపోతే వీళ్ళు ఇంకోటి చెప్పేది దీపం, దాంట్లో సగం మందికి రావట్లేదు. అవును. కానీ పట్టించుకునేవాళ్ళు లేరు దీపం గ్యాస్కి సంబంధించి. బట్ అది వచ్చిన చాలా లిమిటెడ్ అమౌంట్ అది దీపం ఉమ్, పథకం ఉమ్, కింద. ఉమ్, ఈ ఇయర్ వీళ్ళు కరెక్ట్గా ఇచ్చింది అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కరెక్ట్. ఉమ్, అందులో అది సక్సెస్ఫుల్గానే ఇచ్చారు. ఉమ్, అదొకటి వీళ్ళు పూర్తిగా ఖర్చు పెట్టింది. పెన్షన్లు ఒకటి వీళ్ళు పూర్తిగా ఖర్చు ఉమ్, పెట్టింది. మిగతా పెద్ద ఖర్చు పెట్టలేదు కదంటే ఎక్కడో ఎందుకు మనం చెప్పక్కర్లా. గవర్నర్ గారి ప్రసంగం ద్వారా వీళ్ళు చెప్పింది ఎంత 33,000 కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టామని చెప్పారు. ఉమ్, జగన్ టైంలో సంక్షేమం 60,000 కోట్లు. అధికారికంగా నిన్న గవర్నర్ స్పీచ్ అది 33,000 ఉమ్, కోట్లు సంక్షేమం అని. అంటే 30,000 అవును. కోట్లు ఎగ్గొట్టారని తెలిసిపోతుంది కదా. అంటే అవును. ఇక్కడ క్లియరు, మేము జగన్కి మళ్ళీ డబ్బులు పంచం, డబ్బులు పంచితేనే ఓడగొట్టారు అతన్ని. ఉమ్, అవును. పంచొద్దని మాకు ఓటేశారు కాబట్టి ఉమ్, మేము పంచట్లేదన్న సంకేతం ఇస్తున్నారు వాళ్ళు. క్లియర్ అది. ఉమ్, ఇక దాంట్లో ఉమ్, ఏముంది చెప్పుకోవడానికి. ఉమ్, అంతే. ఉమ్. ఇప్పుడు పంచినా వేస్ట్ అనుకుంటుందేమో, ఇప్పుడు ఇచ్చినా అంతే కదా, వేస్ట్ అనుకుంటుంది. చివరేడాది కానీ ఏమైనా రైతులు కావాలంటే చూసుకుందాం అనేది. కనీసం రైతులకు ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోలేకపోయారు అని అనుకోవాలా? ఇది కూడా ఇప్పుడు దాదాపుగా ఓకే, ఇంకా 2 నెలలు టైం ఉందనుకోండి, 2 ఏళ్ళు పూర్తి అవ్వడానికి. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నా ఈ పాటికి 40,000 రూపాయలు ఒక్కొక్క రైతు అకౌంట్ లో పడాలి. కానీ ఓకే, ఒక సంవత్సరం పడలేదు, రెండోది కూడా పూర్తి కాలేదు అనేది. ఒక పక్క రైతులు చూస్తా ఉంటే వాళ్ళ మీద ఉన్న అప్పులు ఈ లెక్కలు చూస్తా ఉంటే కనీసం పెట్టుబడికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. మొన్న మోందా తుఫానికి సంబంధించి కూడా ఇంకా పరిహారాలు పడలేదు అనేది. అంటే ఇలాంటి సమస్యల మీదైనా మాట్లాడతారా ఈ సమావేశాల్లో? ఒక పరిష్కారం చూపిస్తారా లేదా? పరిష్కారాలు ఎట్లుంటాయి అంటే ఎదురు దాడి చేయడమే ఉంటాయి. ఇప్పుడు అధికార పక్షం ఎంతసేపటికి మీ టైంలో రైతులందరూ అల్లాడిపోతే మా టైంలో రైతులు సంతోషపడ్డారని మాట్లాడుతుంటుంది. నిజంగా ఆ, భావోద్వేగంతో కూడినటువంటి బాధ్యతతో మాట్లాడతారా? లేదు. కొంత తటస్థుడుగా ఏమైనా వ్యవహరిస్తాడంటే పవన్ కళ్యాణ్ కూడా లేదు. ఇదివరకు వైసీపీ టైంలో రైతుల సమస్యలన్నీ ఎత్తిన పెట్టుకున్నాయని ఇప్పుడు ఒక్కటి మాట్లాడట్లేదు, దానికి సంబంధించి ఎత్తట్లేదు, నోరెత్తట్లేదు అసలు. కాబట్టి అక్కడ ఇష్యూ పక్కకి వెళ్ళిపోతుంది. ఇక్కడ రైతులకు సంబంధించి క్రిందటి ఏడాది వెయ్యని మాట వాస్తవం. ఈ ఏడాది 2 సార్లు వేశారు, మూడోది వేస్తారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేసినప్పుడే వేస్తున్నారు వీళ్ళు. కేంద్ర అవును. ప్రభుత్వం రేపు మార్చి తర్వాత వేసింది అనుకోండి, ఈ ఆర్థిక సంవత్సరం పోయినట్టే. అంటే అప్పుడు 2 కిస్తీలు ఇచ్చినట్టు వీళ్ళు ఈ ట్రిప్. ఉమ్, క్రిందటి ఉమ్, ఏడాది వీళ్ళు ఇస్తానన్న 20,000లో 6,000 కేంద్ర ప్రభుత్వం వేసినవి వచ్చినట్టు 14,000 వీళ్ళు ఎగ్గొట్టారు క్రిందటి ఏడాది. ఉమ్, ఈ ఏడాదిలో ఇప్పటికీ 9,000 ఇచ్చినట్టున్నారు ఒక్కొక్కరికి. మొత్తం ఉమ్, 14,000 కదా వీళ్ళు అవును. ఇవ్వాల్సింది, 6,000 కేంద్రాన్ని పోను. ఉమ్, అవును. ఇప్పటికి 5,000 ఒకసారి, 4,000 ఒకసారి వేసినట్టున్నారు. ఇంకొక 5,000 ఇవ్వాలి వాళ్ళకి. అది కూడా కేంద్రం వేసిన డబ్బులతో 2 సార్లు వేశారు అంతే, ఆ అదే 2,000తో అనేది ఆ కలిపి 2 కలిపితే 2,000. ఇంకొక ఉమ్, 5,000 ఉమ్, ఆగినట్టు ఇప్పుడు వీళ్ళు. అవును. ఉమ్, ఆ 5,000 గనక ఇప్పుడు నెక్స్ట్ టర్మ్కి అన్నారు అనుకోండి, మార్చి తర్వాత అన్నారు అనుకోండి, ఈ ఆర్థిక సంవత్సరం కాదు అది. వేస్తే అంతే. ఉమ్, రేపు మార్చి 31 లోపు వేయాలి. మార్చి లోపు వేసేయాలి సార్ అది. మార్చి ఉమ్, 31 లోపు వేస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 3 కిస్తీలు వేసినట్టు. ఉమ్, మార్చి తర్వాత వేస్తే ఈ కిస్తీల్లో కూడా 5,000 ఎగ్గొట్టట్టు, 9,000 వేసినట్టు. అంతే, 20,000 అది కంప్లీట్ అవ్వదు. అంతే. ఉమ్, అది మోసం ఉమ్, చేసినట్టే. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టే జగన్ ఉమ్, అన్ని ఇస్తేనే ఓడగొట్టేటప్పుడు మాకేంట్లే అనే ఫీలింగ్తో ఉన్నట్టు వీళ్ళు అక్కడ ఉమ్, మొహమాటం. ఉమ్. అంటే సంక్షేమం విషయంలో ఆ, జగన్ కన్నా మెరుగైన సంక్షేమం ఇస్తామని ఎన్నికల ముందు చేసిన ప్రచారం ఉన్నప్పుడు దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం అయితే వైసీపీ మీద ఉంటది. ఓకే, వాళ్ళు ఎలాగ అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి బయట లేదంటే మండలిలోనో ఆ పోరాటాలు అయితే చేస్తున్నారు, కానీ అక్కడ పరిష్కారం అయితే ఏమీ కనిపించట్లేదు. ప్రజలకు మరి ఎవరు సమాధానం చెప్తారు? అంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నది కదా ప్రభుత్వపు ఉద్దేశము. అంతే. జగన్ వైసీపీని తిడితే అదే సమాధానం వాళ్ళ దృష్టిలో. తిట్టడాలు, అరెస్టులు ఆ, చేయడాలు. ఉమ్, అదే ఉమ్, సందర్భంలో అధికార పక్షానికి సంబంధించి ఇట్లాంటి వాటి మీదన ఇదివరకు అయితే కనుక జగన్ 48 గంటల నిరాహార దీక్షలు అట్లాంటివి చేసేవాడు. ఉమ్, ఇప్పుడు అట్లాంటి ప్లానింగ్ చేయట్లేదు.
బయట ఉమ్, ఉమ్, ఆ ఉమ్, ఆస్పెక్ట్. ఉమ్, వెళ్ళినప్పుడు పరామర్శలు ఈ వరకే వెళ్తున్నాడు. మేబీ నేను అనుకోవడం వచ్చే ఏడాదికి అవి ఏమైనా ప్లాన్ చేస్తారేమో. ఏది ఇప్పుడు ఏదో ఉమ్, ఆర్గనైజ్డ్ ప్లాన్ అనుకుంటున్నారు కదా, అవును. సంస్థాగత నిర్మాణం చేశాక అందుకోసం ఆగుతున్నట్టున్నారు. సార్, రెండు కాన్సెప్ట్లు, ఇటు అమరావతి అటు విశాఖ. ఓకే, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు రెండు చోట్ల కూడా ఆ భూములు లేదంటే కంపెనీలు పరిశ్రమలను ఆకట్టుకోవడం ఇదంతా. ఇక్కడ ఎప్పటికీ ఎకరం 99 పైసలకు, లేదంటే నిన్న ఆయన బొత్స సత్యనారాయణ గారు ఆరోపించినట్టు ఎకరంలో ₹1,00,000 30 ఎకరాలంటే 30 లక్షలకు ఇచ్చారట. గీతం వాళ్ళకి ఎప్పటికీ కూడా 99 పైసలకే కట్టబెడుతున్నారు. అంటే ఇప్పటికీ ఆ అవసరం ఉందా, లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి రియల్ ఎస్టేట్ కి కట్టబెడుతున్నారా అపరంగా భూములు? ఎలా చూడాలి ఈ వ్యవహారాన్ని? ఇక్కడ పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి భూముల్లో రాయితీలు ఇవ్వడంలో తప్పు లేదు, కానీ దోచి పెట్టడం మాత్రం తప్పు. ఆ ఇప్పుడు పరిశ్రమలను ఎక్కడ ప్రోత్సహించాలి? భూముల ధరలు అంటే మనకి ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతం ఉంది, అనంతపురంలో 100 ఎకరాలు వితౌట్ డబ్బులు, 99 పైసలు కదా, అసలు 5 పైసలు తీసుకోబాక, లేదా 5 పైసలే తీసుకో. దానివల్ల ప్రయోజనం ఉంటుంది, ఆ ప్రాంతానికి అభివృద్ధి ఉంటుంది. ప్రకాశం జిల్లాలో ఇవ్వు అట్లాగా, కావాలంటే 200 ఎకరాలు, లేదా అదేది కడపలో ఇవ్వు, కర్నూలులో ఇవ్వు, లేదా పల్నాడులో ఇవ్వు, అట్లాగా తప్పు లేదు. అక్కడ 100 ఎకరాలు ఇచ్చినా 200 ఎకరాలు ఎందుకని? ఆ ప్రాంత ఎదుగుదలకి ఈ పరిశ్రమ రావడం వల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి అలాగ తక్కువగా ఇవ్వడంలో తప్పు లేదు, నేను దాన్ని హర్షిస్తా. విశాఖపట్నం ఇవ్వడం ఏంటండి? విశాఖపట్నానికి పరిశ్రమ వాడు ఎందుకు రాడు? అదే కదా. చచ్చినట్టు వస్తాడు, ఆడే అవసరం అక్కడ వాడికి. సెకండ్ గ్రేడ్ సిటీస్ మీదన ఐటీ కంపెనీలు కాన్సన్ట్రేట్ చేసింది పచ్చి నిజం. ఇది నేను దాదాపు 2 ఏళ్ల క్రితం చెప్పా. ఆ తర్వాతనే వైజాగ్కి వచ్చింది ఇన్ఫోసిస్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ. నేను 2-3 ఏళ్ల క్రితం నేషనల్ మీడియాలో చూసినటువంటి వార్తను నేను హైలైట్ చేశాను. అప్పుడు వస్తున్నారు, జాగ్రత్తగా వాడుకోండి అన్నటువంటి. విశాఖపట్నంలో ఇవ్వడం ఏంటంటే అట్లాగా 99 పైసలకి, 10 పైసలకి దోచిపెట్టడం కాదు, అది పచ్చి తప్పు. అది విశాఖపట్నం ఇవ్వడం. ఇంకోటి, రియల్ ఎస్టేట్ కంపెనీ వాడికి ఇవ్వడం ఏంది? రహేజా అదే కదా. అనేటటువంటి వాడు ఎవడు? రియల్ ఎస్టేట్ కంపెనీ. దానికి నిన్న లోకేష్ గారు చెప్పిన ఆన్సర్ భలే విచిత్రంగా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో బిల్డింగ్లు కట్టాడు, 1,00,000 చదరపు అడుగులు ఎంతో కట్టేసి ఇస్తే దాంట్లో 1,00,000 మంది ఉద్యోగాలు పొందుతున్నారు అన్నటువంటిది. వాడికి ఏమైనా ఫ్రీగా ఇచ్చాడేందా కంపెనీల వాళ్ళందరికీ? అది తీసుకుంటాడుగా. అక్కడ ఏమైనా ఫ్రీగా కొనుక్కున్నాడు? అక్కడ దాంట్లో ఫ్రీగా ఏమీ ఇవ్వలేదుగా అక్కడ ప్రభుత్వం రహేజాకి. ఇంకోటి, మరి అట్లాంటప్పుడు ఏపీఐఎస్సి రద్దు చేసి పడేయండి, ఎందుకు ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటూ ఏపీఐఎస్సి అని పెట్టడం ఎందుకు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు ఎందుకు కట్టవు? ఇప్పుడు ఆడ ఏమన్నా పెద్దది ఏది బ్రిటన్లోనూ, లేకపోతే కనుక ఇథియోపియాలోను, మలేషియాలో ఉన్నటువంటి అంతర్జాతీయ కట్టడాలు, ఏదో గ్రాంధిక కట్టడాలు ఏమైనా కడతాడే ఏంది? సాంస్కృతిక కట్టడాలు కాదు కదా. ఓ బిల్డింగు మొత్తం అద్దాలు, ఫ్లోర్లు వేస్తాడు, అద్దాలు అది కడతాడు, ఎవడికాడికి తీసుకోమని చెప్తాడు చదరపడుగులు, ఎవడికాడు దాంట్లో పెట్టుకుంటారు, అంతే కదా లెక్క. ఆ బిల్డింగ్ మీరు కట్టలేరా? ఏపీఐసి కట్టలేదా? నీ దగ్గర డబ్బులు లేవా? బ్యాంక్ వాడిని అడుగు, అప్పిస్తాడు. ఏపీఐసి పేరు నిన్న అప్పులు తీసుకుని ఉంటారు. మీరు ఏం చేశారు? ఆ డబ్బులన్నీ, ఆ డబ్బులతో ఇట్లాంటి బిల్డింగ్లు కట్టించారనుకోండి, అద్దెలు వస్తాయి కదా. ఇప్పుడు రహేజా వాడికి ఏంటి? అద్దెల కిందన 1,000 కోట్లు వస్తున్నాయి వాడికి. ఎవడబ్బా సోమని వాడికి ఇవ్వాలి మనం తీసుకెళ్ళి? వాడికి విశాఖపట్నం ఎందుకు ఇవ్వడం? పోనీ వాడికి కూడా నువ్వు నేను చెప్పినట్టు అనంతపురంలోనో పల్నాడులోనో ఇవ్వు, అక్కడికి వచ్చి పెట్టించమని చెప్పండి దమ్ముంటే. వాడిని చూసి సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు వస్తున్నారా? ఇంకెందుకు మనం ప్రభుత్వం మూసేసుకుంటే పోలేదా? వాడిని చూసి వచ్చేది ఏంది? వాడికి చెప్పు, కర్నూలులో ఇవ్వు, లేకపోతే కనుక పల్నాడులో ఇవ్వు, లేకపోతే నూజివీడి దగ్గర ఇవ్వు, బెజవాడలో తెమ్మనమన్నాడు దమ్ముంటే కంపెనీల్ని. అక్కడ ఇయ్యి నువ్వు ల్యాండ్. ఎందుకు ఇవ్వరు ఇక్కడ? ఎక్కడైతే విశాఖపట్నంలో హైలీ కాస్ట్లీయెస్ట్ ఏరియా, అప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ వచ్చి కొండ మీద కూర్చుంటున్నాయి. ఎప్పుడో నేను వైజాగ్లో పనిచేసే రోజుల్లోనే కవర్ చేశాను నేను కొనెక్స్ అలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నిటి, అక్కడికి వచ్చినటువంటి కంపెనీలన్నిటిది. ఆ కొండపైన అప్పుడే వాళ్ళు బిల్డింగ్లు కడుతుంటే పులులు వచ్చి పనిచేసే కూలీలను ఎత్తుకుపోయినటువంటి సంఘటనలు ఎన్ని కూడా కవర్ చేసాం ఆ రోజుల్లో. అప్పుడే ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు. ఎప్పుడు ఇది 2007-2008 సందర్భంలోనే అప్పటికే ఉన్నాయి కొన్ని కంపెనీలు ఆ కొండపైన. నేను ఎప్పుడు ఎన్నోసార్లు చెప్పింది అదే, రుషికొండలో కొండ పర్యావరణం అంటే ఆ పక్కనే కదా బాబు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. రుషికొండలోనే ఇంకొక కొండ మీద ఉన్నాయి కదా, ఈ కొండకి ఏం బాధ అని చెప్పింది. అందుకే నేను అప్పుడు అలాంటి సందర్భంలో అక్కడ ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్న ఊరిని వదిలేసేసి గూగుల్ వాడికి రహేజా వాడు చెప్తూ వచ్చాడా, లేకపోతే ఇన్ఫోసిస్ వాడికి రహేజా వాడు చెప్తూ వచ్చాడా? ఎవడు మాత్రం అక్కడికి విశాఖపట్నం అనేటటువంటిది దేశంలో
టాప్ 10లో ఉంది, కాస్మోపాలిటన్ సిటీ. కాబట్టి వస్తారు ఆటోమేటిక్గా. అక్కడ తీసుకెళ్ళి రహేజేవాడికి ఇవ్వడం ఏంటి? ఇది ఖచ్చితంగా ద్రోహం, ఓ రకంగా జనం సొమ్ముని దోచిపెట్టడం. మేబీ దాని ద్వారా క్విడ్ ప్రోకో జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకోసం తప్పించేవారు. ఒకప్పుడు ఇదే రహేజా వాళ్ళకి సంబంధించి రాజశేఖర రెడ్డి టైంలో వాళ్ళ నిందితులుగా చెప్పారు, జగన్ సంస్థలో పెట్టుబడులు పెడుతున్నారు అది ఇది అనేసి. మరి వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళెట్టా దాన్ని ప్రోత్సహిస్తున్నారు అంటే అప్పుడు ప్యాకేజీ ఇటుకు వస్తుందా దాంట్లో? అసలు ఏపీఐఎస్ అనేది ఉందెందుకు నాకు అర్థం కాదు. అది ఏపీఐఎస్ అనేది పెట్టిందే ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా. మరి నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వే పెట్టు. వాడెవడో ఎందుకు గొట్టంగాడు మీడియేటర్ గాడు? ఒకవేళ లేదు వాడితో కన్సల్టెన్సీ కింద అగ్రిమెంట్ అవ్వు, వాడు కంపెనీలు తీసుకురావాలి, నువ్వు బిల్డింగ్ కడతానని చెప్పేసి. కావాలంటే వాడికి 10 రూపాయలు తెచ్చినందుకు. ఇప్పుడు మనకి బ్రోకర్లు వస్తారండి, ఆ బ్రోకర్కి ఇస్తా ఇంటి డబ్బులు మొత్తం చెత్తమైంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అయినా ఒక అపార్ట్మెంట్ కడతాడు, లేకపోతే 10 విల్లాలు కడతాడు. ఆయన మనం వెళ్ళి కొనుక్కుంటాం, మనకి మధ్యన కుదిర్చేది బ్రోకరు. బ్రోకర్కి 1% కమిషన్ ఇస్తాం, కానీ బ్రోకర్కి ఇంటి సంపాదన అంతా తెచ్చిచ్చేస్తామా? ఇప్పుడు రహేజా అనే బ్రోకర్ గాడికి మొత్తం ఆస్తి రాసి ఇచ్చేస్తున్నారు వీళ్ళు. అది పచ్చిదాగా, నో డౌట్ అందులో. అది సరిగ్గా బొత్స కరెక్ట్ గానే ప్రజెంట్ చేశారు. లోకేష్ చెప్తున్న దబాయిస్తున్నారు తప్పించి దాంట్లో నేను అనేది ఏంటంటే నువ్వు అమరావతిలో ఎందుకు తీసుకొచ్చుకోలేదు? పైగా పరిశ్రమలు రావడం ఇష్టం లేదా వైసీపీకి? ఈ ఉపన్యాసాలు చాలా చెప్పొచ్చు మనం. దాంట్లో సమస్యల్లో ఏంటంటే పరిశ్రమలు రావడానికి ఇష్టం లేకపోతే అదానీ గాడు ఎట్టొచ్చాడు, అంబానీ గాడు ఎట్టొచ్చాడు, వాళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? భారతదేశ చరిత్రలో అంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఒకే వేదిక మీద ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నటువంటిది నరేంద్ర మోడీ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరే సాధ్యమైంది. విశాఖపట్నంలో అప్పుడు జరిగినటువంటి సదస్సు ఆ ఒప్పందాల్లో భాగమే కదా వీళ్ళు కొనసాగించుకొస్తుంది. ఏదో ఎందుకు ఈ పోచుకోలు కబుర్లు అంటే ఎట్లాగా సోషల్ మీడియా ప్రచారం చేసిన దాన్ని నిజమని నమ్మించేటటువంటి ప్రయత్నం అంత మించేం లేదు అక్కడ. సార్ నిజంగా 99 పైసలకే వైజాగ్ లో భూమి ఇవ్వడం అంటే అది అంటే అలా ఇవ్వకపోతే కానీ రావా పరిశ్రమలు? లేదంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇవ్వాల్సిన 1.5-2 ఏళ్ళు అయిపోతుంది, ఇంకెలాగే ఇచ్చుకుంటే వెళ్తారా రేపు కూడా? ఏం లేదు, బేసిక్ గా ఇప్పుడు గూగుల్ ఓడికి 99 పైసలకి అడిగాడు. లేకపోతే కనుక ఇన్ఫోసిస్ ఓడికి ఏం రోగం, టీసీఎస్ ఓడికి ఏం రోగం నాకు అర్థం కాలేదు. టీసీఎస్ ప్రపంచంలోనే టాప్ 1 ఆఫ్ ద ఇది ఉంటే వాడికి మనం డబ్బులు ఇచ్చి తీసుకోవడం ఏంది, ఫ్రీగా తీసుకోమని చెప్పడం ఏంది? ఇప్పుడు దానికి ఎట్లా ఉండాలంటే పన్నుల్లో ప్రోత్సాహకాలు ఇస్తే ఒక అర్థం ఉంటుంది. లేదు మీరు పెట్టిన తర్వాత కొంత అమౌంట్ ఏదైతే ఆ భూమిలో కొంత మీకు రాయితీ ఇస్తామని 50%కి ఇస్తామని చెప్పు, తప్పులేదు. 50% అను తప్పులేదు, 99 పైసలకి ఇస్తామనేటువంటిది మాత్రం పచ్చిదగా. ఇంకోటి రిజిస్ట్రేషన్ చేస్తామంట. అయితే ఇక్కడ మళ్ళీ ఒక చిన్న లాజిక్ జరిగింది. ఈ జడశ్రవణ్ ఎవరో పేరుతో పిటిషన్ వేశారు అక్కడ హైకోర్టులో. దాంట్లో హైకోర్టు సీరియస్ అయ్యి వీళ్ళకి నోటీసులు ఇచ్చింది కదా, మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. అందులో ఈ 99 పైసలకి ఇచ్చేది ముందు రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఏం వాదిచ్చారంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేసేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏ కంపెనీ కూడా ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందో అన్ని ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆ భూమి తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది లీజ్ అయితే. అలా కాకుండా రిజిస్ట్రేషన్ చేసేస్తే తిరిగి తీసుకునే హక్కు లేదు కదా, ఇది మోసం కదా అని వాదించారు. దానికి ఇప్పుడు కోర్టు నోటీస్ ఇస్తే వీళ్ళు ఏం అఫిడవిట్ వేశారు, వాళ్ళకి ఇప్పుడే ఇవ్వం మేము రిజిస్ట్రేషను, వాళ్ళ కార్యకలాపాలు బిగిన్ అయ్యాక చేస్తామని చెప్పారు. తద్వారా అక్కడ ఒక యూటర్న్ తీసుకున్నారు. అయితే అప్పుడైనా సరే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసేస్తామంటున్నారు. రిజిస్ట్రేషన్ చేసేయడం అంటే ఇచ్చేసేయడం వాళ్ళ చేతికి. ఇప్పుడు వాడు 1000 పెడతాడో లేదో తెలియదు, కానీ నాకు ఏమనండి ఒక 100 ఎకరాలు నేను ఖచ్చితంగా అపార్ట్మెంట్లు కట్టించి అందులో వాచ్మెన్లు అందరికీ ఉద్యోగం ఇప్పిస్తాను, అందులో కామన్ కిచెన్ పెట్టించి ఉద్యోగాలు ఇప్పిస్తాను, వీళ్ళు చెప్పే లూలు మాల్ దానికంటే కూడా ఇప్పిస్తాను నేను చక్కగా. మరి ఎందుకు ఇస్తున్నట్టు సార్ అంత తక్కువకి? క్విడ్ ప్రోకో ప్రయోజనం లేకుండా, ప్రజా ప్రయోజనం ఆశించకుండా. అదే ఇదే ప్రయోజనం. వాళ్ళకి ఆ పని చేసి పెడితే వాళ్ళు మరొక రకంగా వీళ్ళ పని చేసి పెడతారు అనమాట, అంత మించి ఉండదు. ఒక రకంగా దోచి పెడుతున్నారు అనే కంటే అమ్మేసుకుంటున్నారు అనుకోవాలేమో. అంటే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, దానికి ప్రయోజనం ఎట్లా పొందుతారు అనేది ఎవడు నిరూపించలేడు. సరే, ఈ వారంలో చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన రాజకీయంగా కొన్ని సమస్యలకి లేదంటే కూటమి మధ్య లోపించిన సమన్వయానికి ఒక పరిష్కార మార్గం ఏమన్నా చూపించిందా? ఢిల్లీలో చూస్తే అదేం లేదు కదా, 4-5 మంత్రులు కలిసారు. అందులో హోంమంత్రి నేను నిర్మలా సీతారామన్ కీలకం. నిర్మలా సీతారామన్ దగ్గర నుంచి ఏదైనా ఇప్పించమని అడగాలి. ఎందుకంటే ఇప్పుడు మనం రెవెన్యూ లోటు అడుగుతున్నాం. రెవెన్యూ లోటు మొదట్లో అయితే గనక రాష్ట్ర విభజనకు ముందు మాట చెప్పారు, రెవెన్యూ లోటు మీకు ఇస్తామని. దాన్ని చంద్రబాబు నాయుడు గారు దుర్వినియోగం చేసుకున్నారు. ఎట్లాగంటే ఆ రోజున ఉన్నటువంటి రెవెన్యూ లోటు ఏం కావాలి, రెవెన్యూ అంటే ఏంటి, మన ఆదాయము
వ్యయం అంటే రెవెన్యూ వ్యయం అంటే ఏంటి, మన జీతాలు, మెయింటెనెన్స్. అవును. ఈ 42% 43% జీతాలు వేచి పడేశాడు. ఉమ్, దాంతో రెవెన్యూ లోటు బోల్డ్ అంతా అయిపోయింది. ఆ ఉమ్, డబ్బులు కేంద్ర ప్రభుత్వం కడతా వచ్చింది 5 ఏళ్ళు. వాళ్ళకి ఉమ్, పెరిగిన జీతాలు కేంద్ర ప్రభుత్వం కట్టింది. అవును. ఆ తర్వాత అది రాష్ట్రం మీద భారమైంది. ఉమ్, దాని ఇంపాక్ట్ ఏమైంది, జీతాలు కట్టలేని పరిస్థితికి 40,000 కోట్లు ఇప్పుడు ఉద్యోగుల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి అక్కడ. ఉమ్, ఈ ఉమ్, సిచ్యుయేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఏదో అవును. 60,000 కోట్లు ఎంతో రెవెన్యూ లోటట ఇప్పటికి 10 నెలల లెక్క చూస్తే. ఉమ్, ఈ 2 నెలలకు కూడా చూస్తే దాదాపు 70,000-80,000 కోట్లు రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అంటే ఈ డబ్బులు లేనట్టు మన చేతిలో. ఈజీగా అంతే కదా. చెప్పాలంటే 100 రూపాయలు అవసరమైన చోట 80 రూపాయలు అప్పు ఉన్నట్టు. మనం ఉమ్, 100 రూపాయలు వ్యాపారం చేస్తే 80 రూపాయలు అప్పు ఉన్నట్టు. మనం ఉమ్, 100 రూపాయలు ఖర్చు పెట్టేశాం, 80 రూపాయలు అప్పు ఉమ్, చేసాం. అవును. ఇప్పుడు ఆ డబ్బులు రెవెన్యూ లోటు భర్తీ చేయమని అడుగుతున్నారు వీళ్ళు. ఉమ్, మరి ఏమన్నా నిర్మలా సీతారామన్ చేస్తుందా అంటే నిన్న బడ్జెట్లో అయితే మెన్షన్ చేయలేదు కదా రెవెన్యూ లోటు. అవును. అవును. ఏమన్నా కేంద్ర ఆఫ్ ద బడ్జెట్ రికార్డ్ లోనే ఏమన్నా తీసుకోవాలి, అంటే అట్లా రేపు చేస్తారని చూడాలి. మనం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి ఈ ఏమైనా క్లియర్ చేసుకుంటున్నారా దానికి అట్లాగేం సంబంధించి? కుదరదు. దాంట్లో బడ్జెట్లో వీళ్ళు ఊహాజనితంగా రాయడం తప్పించి ఏముండదు. వాస్తవంగా ఏంటంటే నిర్మలా సీతారామన్ బడ్జెట్ క్లియర్ అండి. ఉమ్, ఆ బడ్జెట్ ఎలకేషన్స్ మార్చడం కుదరదు, నో ఉమ్, డౌట్ ఎట్ ఆల్. అందులో ఉమ్, ఉమ్, అందులో మనం ఏంటంటే హెడ్లైన్ చూస్తాం, అవును. వీళ్ళు ప్రభుత్వం ఆ కింద సబ్ హెడ్డింగులు చూస్తుంది, దాంట్లో ఉమ్, మనకి ఏమేమి వస్తాయని దాని ప్రకారం బడ్జెట్ వేయాలి. ఇందులో ఉమ్, కనుక ఊహాజనిత ఆదాయం అంటే కేంద్రం ఇంత ఇస్తుందని మేము ప్రపోజ్ చేశాము అని రాస్తే పచ్చిదగా అది. ఎందుకంటే పాత రోజుల్లో కేంద్ర బడ్జెట్ కంటే ముందు రాష్ట్ర బడ్జెట్ పెడుతూ ఇదిగో ఈ పథకానికి మేము 10,000 కోట్లు అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున 4,000 ఖర్చు పెడదాం అనుకున్నాం, మిగతా 6,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాము అని రాస్తాడు. నేను మున్సిపాలిటీల బడ్జెట్లు కూడా చూసాను, మా బెజవాడ కార్పొరేషన్ బడ్జెట్లో కూడా ఇదిగో మేము ఈ ఈ పథకానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, కార్పొరేషన్ తరపున భారం అయినా సరే 10 కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయించాం, మిగతా 90 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలని చెప్పి తీర్మానాలు చేసినవి ఉన్నాయి బడ్జెట్లో. ఉమ్, అయితే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు, అది పెట్టలేదు కాబట్టి మేము కూడా 10 కోట్లు పెట్టలేదు, అదంతా రాష్ట్ర ప్రభుత్వం తప్పని తోసిపుచ్చి వాళ్ళ మీదకి దోసేసేవాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నప్పుడు. ఉమ్, అట్లాగే ఇప్పుడు ఏమన్నా వీళ్ళు తోసేస్తారా చూడాలి. సక్సెస్ అంతా వీళ్ళకి, ఫెయిల్యూర్ అంతా వాళ్ళ మీదకి రుద్దుతారేం చూడాలి. అంటే రేపు రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మీద ఏమైనా భారీ హోప్స్ ఉన్నాయా సార్? పబ్లిక్ ఉన్నాయి భారీ హోప్స్. ఇప్పుడు ఇవాళ నిన్న ప్రశ్నోత్తరాల సమయంలో వీళ్ళు ఇచ్చిన సమాధానంలో 4.5 లక్షల పెన్షన్స్ పోయినాయి. ఇప్పుడు అవును. ఈ 4.5 చచ్చిపోయిన వాళ్ళది, అది కొత్త వాళ్ళకి ఇచ్చారా వీళ్ళు? ఇవ్వాల. ఇప్పుడు ప్రజలందరూ 50 ఏళ్ల వాళ్ళందరూ పెన్షన్ కోసం ఎదురు చూడటం ఒకటి, 60 ఏళ్ల వాళ్ళకి పెన్షన్ అన్నటువంటి పాయింట్ కూడా ఇంతవరకు ఇవ్వట్లేదు. కొత్త పెన్షన్ 2 ఏళ్ళే. అవును. కనీసం ఇదిగో ఒక 10 లక్షల పెన్షన్లు ఇస్తాం, లేకపోతే 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తాం అనేది చెబుతారా లేదా బడ్జెట్ ప్రసంగంలో? చెబితే బడ్జెట్ బాగున్నట్టు పేదల వరకు. పేదల వరకు చెప్పకపోతే గనక ప్రజలు చేత్కరించుకుంటారు. అది వైసీపీ రైట్ చేయగలిగితే. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పారనుకోండి చప్పట్లు కొడతారు, పాలాభిషేకాలు పూలాభిషేకాలు జరుగుతాయి. అది చెప్పకపోతే గనక ఆ 50 to 60 ఉన్నటువంటి వాళ్ళు అమ్మల అక్కల్ని తిట్టుకుంటారు. అట్లాగే ఆ మహిళలది ఆ P4 కింద నిన్న చంద్రబాబు దాని ఆయన పేరేంటి, గవర్నర్ గారి ప్రసంగంలో ఎంత అని చెప్పారు? 10 లక్షల మంది అట. అంటే ఈ రాష్ట్రం మొత్తం మీద పేదలు 10 లక్షల మందేనా? పేదలందరినీ కోటీశ్వరులు చేస్తున్నారు కదా, పేదలు 10 లక్షల మందేనా? అప్పుడు రేషన్ కార్డులు బీకేయండి. రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి? 1,40,00,000. మరి మీరు పేదలని చెప్తుంది 1,40,00,000 మంది అభ్యున్నతనే కదా చెప్పింది. ఇప్పుడు కేవలం 10 లక్షల మందిని ఐడెంటిఫై చేయడం ఏంటి P4 పథకం కింద? అంటే 1,30,000 మంది పేదలు కదా, దాన్ని తీసేయి. నువ్వు రేషన్ ఎందుకు ఇస్తున్నట్టు వాళ్ళకి? లేదా వాళ్ళందరికి ఇస్తావా రేపొద్దు నువ్వు ఏదైతే చెప్పిన 1,500 రూపాయలు ప్రతి మహిళకి? ఆ ఊసి ఎత్తట్లేదు, ఆ P4 అనేసారు. ఇప్పుడు P4 10 లక్షలు. అదే ఇప్పుడు P4 10 లక్షలు అని తేలింది. మరి మిగతా 1,40,00,000 మందిని మోసం చేసినట్టే కదా. 1,30,00,000 అవ్వాలి, 40 లక్షలు టోటల్గా ఉన్నది పేదల లెక్క. అందులో 10 లక్షలకు వాళ్ళు ఇచ్చేస్తే 1,30,00,000 మంది ఏంటి పరిస్థితి వాళ్ళకి? లేనట్టేనా? అది చూస్తారు బడ్జెట్లో. నాకేమొస్తుంది అని ప్రభుత్వం ఎట్లా చూస్తుందో నాకేమొస్తుందని ప్రజలు చూస్తున్నారు. నువ్వు సచివాలయ సిబ్బంది ఇళ్ళకి వెళ్తున్నారట, పల్లెటూళ్ళలో చెప్తున్నారు, వెళ్ళేసి ఆ సర్వే ఈ సర్వే అంటే
వాళ్ళు ఏదో చెప్పింది రాసుకోవడం కూడా కాదట. ఈ చెప్పాక 3 ప్రశ్నలు అయ్యాక దాంట్లో సబ్మిట్ నొక్కితే ఓటీపీ వస్తుందట. ఓటీపీ వచ్చాక ఇందులో ఎంటర్ చేయాలట, తర్వాత తంబేయాలట. ఇలాగ వెళ్తున్న సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం మీద ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత ఏంటి ఇప్పుడు అర్థమవుతుంది. ఇదివరకు సచివాలయ సిబ్బంది వాళ్ళ ఆఫీసుల్లో ఉండేవాళ్ళు, వాలంటీర్ ఇంటి దగ్గరికి వెళ్ళేవాడు. వాలంటీర్కి తెలుసు ప్రజలు ఏమనుకుంటున్నారు. వాలంటీర్ లేడు, సచివాలయ సిబ్బందినే రోడ్డుకి పంపించారు. సచివాలయ సిబ్బందికి వెళ్ళినప్పుడు, ఈ సర్వేలకు వెళ్ళినప్పుడు వాళ్ళు తిట్టింది తిట్టకుండా తిడుతున్నారు. ఒకటి సర్వేని గురించి, రెండవది ఏదైనా ఒక్క పథకం అరే మీరు వస్తున్నారు 100 సార్లు వచ్చి ఆ సర్వే అంటారు, ఈ సర్వే అంటారు, కొంతమంది మీ బొంద ఏందా ఈ సర్వేలు అని చెప్పేసి ఇట్లా కూడా అంటారు అని. ఒరే మా కొంపకి ఒక్క ప్రయోజనం లేదు, ఇదివరకు వచ్చే డబ్బులన్నీ పోయినాయి, మీరే కదా ఇచ్చింది ఆ రోజున, ఇప్పుడు అదేమి ఇవ్వకుండా పద్దాకి సర్వేని మమ్మల్ని ఎందుకు సతాయిస్తామని అడుగుతున్నారట. అలాగని మళ్ళీ అలా మొహాన్ని తిట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక ఆగారు అనుకోండి, ఉద్యోగం తీసేస్తాను వీళ్ళు తిడుతున్నారు, దీంతో గుండెలు బట్టి చచ్చిపోతున్నారు అక్కడ. అదే కదా, అంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ నొప్పి, ఇది ప్రభుత్వానికి ఆ నొప్పి అర్థం కావట్లా. అది గ్రహించకపోతే కనుక చాలా ప్రమాదం ప్రభుత్వానికి. సచివాలయ ఉద్యోగులు కూడా భారీగా టార్గెట్ చేస్తున్నట్టు ఉన్నట్టుంది ప్రభుత్వం వాళ్ళకి. అంటే సచివాలయ ఉద్యోగులని ఎలా వాడుకోవాలో తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక చక్కగా వాళ్ళని ఒక అనుసంధానకర్తలుగా వాడాడు. ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి పనులన్నీ సచివాలయం దగ్గరకు వచ్చేసినాయి. మున్సిపాలిటీ వేరు, కార్పొరేషన్ వేరు, రిజిస్ట్రేషన్ శాఖ వేరు, రెవెన్యూ శాఖ వేరు, ఇట్లా కాకుండా అన్ని సేవలు సచివాలయంలోనే అందినాయి. 10 కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒక్క కార్యాలయంలోనే, పైగా ఇంటి దగ్గరికే సర్టిఫికెట్ వచ్చేసేది త్రూ వాలంటీర్ ద్వారా. అద్భుతమైనటువంటి సర్వీస్ ని చిన్న భిన్నం చేసి వాలంటీర్ల ఉసురు పోసుకున్నారు. ఇప్పుడు నిరంతరం వీళ్ళ చేత మనసులో బూతులు తిట్టించుకుంటున్నారు సచివాలయ సిబ్బందితో. అదేమిటంటే చివరికాళ్ళకి అదేది నిన్న శివరాత్రికి చేసే చోట్ల టాయిలెట్ల దగ్గర వీళ్ళని చెక్ చేయమన్నారు. ఇవాళ ఏమైనా కుక్కల్ని ఎన్నున్నాయో ఇంకా నెక్స్ట్ చీమలోను పురుగులు ఎన్నున్నాయో దోమలు ఎన్నున్నాయో లెక్క పెట్టమంటే సరిపోతుంది. అంటే ఏంటి సార్ ఈ వ్యవస్థని, అంటే ఉద్యోగులను తరివేసే ప్రయత్నమా ఇవన్నీ? వాళ్ళంతటా వాళ్ళుగా వెళ్ళిపోతే ఓకే, పేర్లు కూడా లేదు అంటే కనుక, అంటే ఇది 2 సచివాలయాల పేర్లు, అదే గ్రామ స్వర్ణగ్రామం పెట్టారు, అది పక్కన పెడదాం. బేసిక్ గా ఏంటంటే జనంకి ఈ సచివాలయాలంటే అప్పుడు ఒక ఆశ వాళ్ళకి, సచివాలయము వాలంటీర్ అంటే. వాలంటీర్ని తీసేయడం ద్వారా వాళ్ళని చూసినప్పుడు జగన్ గుర్తుకొచ్చే కాన్సెప్ట్ పోయింది. సచివాలయం వాళ్ళని చూస్తే జగన్ ని తిట్టుకోవాలని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ వీళ్ళని తిట్టుకుంటారని మర్చిపోతున్నారు. ఇదివరకు ఇదే సచివాలయ సిబ్బంది వలన ప్రయోజనం పొందారు వాళ్ళు. ఇప్పుడు సో పథకం నీకు రాదు అనుకున్నప్పుడు ఎలాగ పొందొచ్చో వీళ్ళు సలహా ఇచ్చేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఉంది, ఒక ఇంట్లో ఒక కుటుంబంలో 5 6 ఉన్నారు, వాళ్ళ అబ్బాయి అమ్మాయి కూడా ఉన్నారు. 3కి ఇల్లు రావాలబ్బా, ఏదో ఒకటి చెయ్యబ్బా అంటే ఓ పని చేయండి, మీ ఇల్లు డోర్ నెంబర్ 31/1 కదా, 1A 1B 1C అని పెట్టుకోండి, అవసరమైతే కరెంట్ కనెక్షన్ ఇంకోటి పెట్టుకోండి, మీకు కావాలని కరెంట్ కూడా తగ్గుతుంది, ఫ్రీ కరెంట్ వస్తుంది, తీసుకుని ఫ్రీ కరెంట్ కూడా వస్తుంది కదా పేదల ఇది కాబట్టి. 3 రేషన్ కార్డులు అప్లై చేసుకోండి, 3కి 3 ఇళ్ళు తీసుకోండి అని చెప్పారు. అట్లా చేసిన బోల్డ్ వీళ్ళు సలహాలు ఇచ్చి వాళ్ళని లాభపరిచినాయి. నాకు తెలిసిన వాళ్ళు కూడా అలా జరిగింది, చూశాను నేను. ఇప్పుడు మరి అట్లాంటి సలహాలు ఇచ్చే వాళ్ళని ఇలా సర్వేల పేరుతో తిరిగేటట్టు చేసి వాళ్ళని ఏడిపిస్తే వాళ్ళు పాజిటివ్ గా ఫీల్ అయ్యి ప్రజలకు చెప్తారా? ఇదేంటంటే ఓ రకంగా చెప్పాలంటే అనుసంధాన వ్యవస్థ, ప్రభుత్వానికి నేరుగా ఫీల్డ్లో అనుసంధాన వ్యవస్థ సచివాలయ వ్యవస్థ. ఇప్పుడు ఇదివరకు వాలంటీర్, ఇప్పుడు వాలంటీర్ ప్లేస్ లో సచివాలయ వ్యవస్థ. ప్రజలతో అనుసంధానం అయ్యే వ్యవస్థను డిస్టర్బ్ చేస్తే వాడు వెళ్ళి నీ గురించి ఎట్లా పాజిటివ్ చెబుతాడు అక్కడ ప్రభుత్వానికి, ప్రజలకి? అది మైనస్ అవదా? అది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు అంతే. అంటే మేబీ ఇంటలెక్చువల్స్ ఉంటారు ఇలా చుట్టూ, ఇంటలెక్చువల్స్ గ్రౌండ్ రియాలిటీ తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ సలహాలు విని ఇలా చెడగొడుతున్నట్టున్నారు, చెడిపోతున్నట్టున్నారు. సార్ ఇక్కడ ఇంకో విషయం, ఢిల్లీ పర్యటన ద్వారా రాజ్యసభ రేపు 4 సీట్లకు సంబంధించి ఏమన్నా ఒక క్లారిటీ తెచ్చుకున్నారు అనుకోవాలా? ఎందుకంటే అంత ముందు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రావడం, తర్వాత ఈయన వెళ్ళి రావడం, ఆ ప్రస్తావన ఏం రాలేదు. నేనైతే అదే అనుకుంటున్నాను, ఎందుకంటే 4 కావాలని బీజేపీ అడుగుతుంది,
అవును. రెండు ఇద్దాం అనుకుంటున్నారు అన్నటువంటిది విన్నాం. అయితే ఇప్పుడు ఏమన్నా బీజేపీని మీరు ఒకటితో సర్దుకోండి, మాకు 2 కావాలని టీడీపీ, ఒకటి జనసేనకి ఇస్తామని ఏమన్నా చెప్పిందా? ఎందుకంటే కొన్ని పత్రికల వార్తలు చూస్తున్నప్పుడు ఆ లెక్క ఉంది. జనసేన తరపున లింగమనేనికి ఇస్తారని ఒకవైపు, అవును. తర్వాతన జనసేన తరపున భాష్యం రామకృష్ణకి ఇస్తారని కూడా ఇంకోవైపు నడుస్తుంది. ఇంకో అవును. పక్కన ఇతని పేరేంటి, ఇప్పుడున్న సానా సతీష్ కంటిన్యూ చేసి కంటిన్యూ కిలార్ రాజేష్ కూడా ఆ యాడ్ పేరు కూడా చేస్తారని వచ్చింది పైకి. ఇంకోటి నడుస్తోంది. అట్లాగే ఈ ఇతని పేరు కూడా వినబడుతుంది, భాష్యం రాధా రామకృష్ణ 2 తెలుగుదేశం తరపున అన్నటువంటి. ఏదో వంగవీటి రాధాలు, రాధా పేరు కూడా రాశారు ఎవరో. బొమాలు ఇవన్నీ కూడా మనం రాసుకోవడమే. అంతేనా? వరలరామయ్య గారి పేరు రాసినట్టే ఉంటది పాపం. వీళ్ళందరికీ అదే అదే. ఆశలు రేకెత్తించడం తప్పించి ఏం లేదు అక్కడ. అంటే ఇప్పుడు కాపు సామాజిక వర్గం గురించి కొంచెం బలంగా వినిపిస్తుంది కాబట్టి ఈ టైంలో రాధాకి ఇస్తారేమో అని ఏదో కొన్ని లెక్కలు అయితే వేస్తున్నారు కొంతమంది. అప్పుడు అందుకని ఆయన పేరు జనసేన వచ్చింది. తరపున ఇప్పించాలి కదా ఆ లెక్కనైతే. ఉమ్, ఉమ్, ఇంకోటి ఉమ్, రాధా వంగవీటి కుటుంబానికి తగిన ప్రోత్సాహం పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు ఎవరేమో మరి. ఉమ్, ఉమ్, ఎందుకంటే మొన్నటిసారి టికెట్ ఎందుకు ఇవ్వలేదు రాధాకి? ఉమ్, అందుకే కదా కారణం. ఉమ్, అవును. అంటే మరొక కాపు లీడర్ని ప్రమోట్ చేయడం ఇష్టం లేదు పవన్ కళ్యాణ్కి. ఉమ్, ఎప్పుడైనా వంగవీటి రంగాకి సంబంధించిన వర్ధంతి జయంతుల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనడం చూసారా మీరు? ఉమ్, అతను వంగవీటి రంగాన్ని కాపులకి ఆద్యుడిగా ఫీల్ గారు ఆయన. నేనే అసలు కాపులకి సంబంధించినటువంటి అందరినీ పోలరైజ్ చేసిన నాయకుడు అని ఫీల్ అవుతారు ఆయన. ఉమ్. వీళ్ళకి ఒక ఇగోస్ ఉంటాయి అనమాట. అంటే మన రంగా గారి అమ్మాయి కూడా తెర మీదకి వచ్చింది కాబట్టి ఈయన పదవి ఇస్తే ఏమన్నా కూల్ అవుతారా అని. అవి అంత ఇంకా ఏ సీన్ ఏం పార్టీ లేదు, అనేది అమ్మాయి తెలియదు మళ్ళీ కదా. డౌన్ ప్లే చేయగలిగారు కదా అమ్మాయిని. అవును, డౌన్ మళ్ళీ అయిపోయారు మరి బయటికి ఎందుకో. రావట్లేదు కదా. అవును, అవును. అంటే మరి వీళ్ళ ఏం నుంచి గట్టి జరిగిందో. ఒత్తిడి వచ్చి ఉంటుంది అక్కడ. అవును. సరే, ఇదే టైంలో అంబటి రాంబాబు గారి అరెస్టుతో ఓకే కాపు సామాజిక వర్గం అంతా బయటకు వచ్చింది అనేది లేదు, గుంటూరు వరకే, లేదంటే వైసీపీకి సంబంధించిన కాపులు మాత్రం వచ్చారు, అందులో రాలేదని. కానీ ఇదే టైంలో పీటీ వారెంట్ల మీద మళ్ళీ ఆయన అరెస్టులు చేయడం అది రేపొద్దున మైనస్ అవుదా? అదే వైసీపీకి ఒక మంచి సంకేతమా? ఎలా చూడాలి? ఒక టార్గెట్. తెలుగుదేశంలో అచ్చెన్నాయుడు అరెస్టో, అయ్యన్న పాత్ర ఇంటి మీదకి బుల్డోజరు, లేకపోతే రవీంద్ర అరెస్టు ఇట్లాంటివి చేసినప్పుడు జగన్ ఏమనుకున్నాడు, అబ్బే ఏం కాదు మనకి, అంటే మెయిన్ ఫస్ట్ మనం చింతమనేని సంక్షేమ ప్రభాకర్ అరెస్ట్ పథకాలు చేశారు ఎట్లాగో అప్పుడు. ఇస్తున్నాము, సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు ఇవన్నీ జనం పట్టించుకోరు, ఈ మన ప్రతీకారాల్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మన పార్టీని ఇబ్బంది పెట్టారు కాబట్టి అని అనుకున్నాడు ఆయన. కానీ ప్రజలు దాన్ని విధ్వంసం అనుకున్నారా, పాజిటివ్ అనుకున్నారా? అది విధ్వంసం అని ప్రొజెక్ట్ చేసినట్టు తెలుగుదేశం రెడ్ బుక్ రాజ్యాంగం కోసం, లేకపోతే తమ కార్యకర్తల మానసిక సంతృప్తి కోసం. అప్పుడు మనమే చాలాసార్లు తిట్టాం, ఏం పద్ధతి ఇది వైసీపీదని. అప్పుడు అన్నా వాళ్ళని ఆ మాత్రం తగలాలన్నా అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అదే కాన్సెప్టు తర్వాత వాళ్ళకి ఇప్పుడు దెబ్బ తగులుతుంటే విలవిల్లాడిపోతున్నారు. ఇవాళ నువ్వు పెట్టే కేసులు రేపు పొద్దున నువ్వు ఓ చట్టబద్ధత కల్పించావు. వాళ్ళకి సంస్కారం లేదని చెప్పిన వాడి నీకు సంస్కారం లేకపోతే, ఇద్దరు సంస్కారహీనుల మధ్యన ఎవరికి తక్కువ సంస్కారహీనత్వం ఉందో వాళ్ళకే కదా రేపు పొద్దున జనం ఎంచుకోవాల్సింది. ఇవాళ నువ్వు పెడుతున్నటువంటి తప్పుడు కేసులు అనేది ఓపెన్ సీక్రెట్. ఏది బ్యారికేడ్ దోశారనా? ఆ లెక్కనైతే అమ్మలక్కలు తిట్టినాయి లేవా డైరెక్ట్ గా? వీళ్ళ యాత్రలో, వీళ్ళ సభల్లో చెప్పులు తీసుకుని చూపెట్టినవి, కొడతా నా కొడకల్లారా అన్నటువంటి మాటలు లేవా ఆ రోజున? లం కొడకలు మాట్లాడినవి లేవా వీళ్ళ భాష? మరి అప్పుడు మాట్లాడితే, మేము మాట్లాడితే నీతి, ఎదురోళ్ళు మాట్లాడితేనే బూత్ అంటే ఎట్లాగా? కాబట్టి ఇక్కడ బూతులు తిట్టడాల ఈ వ్యవహారం అంతా కూడా మేం తిడితే పడుండాలి, మమ్మల్ని తిడితే మాత్రం లోపలేస్తాం అంటే దెన్ గుడ్, మంచి సంప్రదాయమే ఇచ్చారు. ఇప్పుడు రకంగా జగన్ క్లియరెన్స్ ఇచ్చేశారు. రేపు పొద్దున ప్రతీకార రాజకీయం పతాక స్థాయికి తీసుకెళ్తాడు. తనని అరెస్ట్ చేయించి చంద్రబాబు జైల్లో పెట్టించాడు సోనియా గాంధీతో అన్న కక్ష ఉండేవి ఎంత ఇబ్బంది పెట్టినప్పుడు, ఇప్పుడు జగన్ మేము ఇబ్బంది పెట్టామంటే అప్పుడు పరోక్షంగా చేసింది టీడీపీ, ఇప్పుడు ప్రత్యక్షంగా చేస్తుంది. రేపు పొద్దున జగన్ కూడా ప్రత్యక్షంగానే చేస్తాడు కదా. పత్రికలు కూడా ఇప్పుడు రాసుకున్నట్టు, ఇప్పుడు సాక్షి వాళ్ళు అయ్యో అని రాస్తారు, రేపు ఈనాడు జ్యోతి అయ్యో అని రాసుకుంటాయి. ప్రజలు ఏం ఫీల్ అవుతారు? ఆ తొక్కలే ఆడేయలేదే, ఈడేసాడు అంటారు. దెన్ అక్కడ ప్రజాస్వామ్యతమైనటువంటి చర్చ జరుగుతుందా, నియంతృత్వం మీద చర్చ జరుగుతుందా? ఇది ఆలోచించుకోవాల్సిన అంశం. కాకపోతే అంబటినే అంటే వరుసగా ఇప్పటి వరకు టార్గెట్ చేసిన నాయకుల తర్వాత అంబటినే, లేదంటే ఇప్పుడు జోగి రమేష్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్టు ఏమన్నా అనిపిస్తుంది? అట్లేం లేదు, అక్కడ కాకాన్ని నోటీసులు ఇస్తున్నారు, మనకి నోటీసులు ఇస్తున్నారు. అంటే
మనం ప్రభుత్వంలోకి వస్తే వేధించవండి, వాళ్ళైతే వేధిస్తారు అని ఫీల్ అయ్యారు అప్పుడు టీడీపీ అంటే కార్యకర్తలు. ఎవరైతే కొంతమంది అధికారులు ఉన్నప్పుడు కట్టర్ గట్టిగా కార్యకర్తలు. మాట్లాడారో, ఎవరైతే వాయిస్లు గట్టిగా వినిపించినాయో వాళ్ళు ఏదో కేసులో లోపలేస్తున్నట్టుగా ఉందా? నేను అంటోంది అక్కడ టీడీపీలో ఉన్న కట్టర్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, చంద్రబాబు గారి మీద అసంతృప్తి వ్యక్తం చేసిన యంగ్స్టర్స్ యొక్క కోరిక తీర్చే ప్రయత్నమే ఈ రెడ్ ఐ రాజ్యాంగం. అంతే. వాళ్ళని నిరంతరం వేధిస్తూ ఉండాలి ఎవరో ఒకళ్ళని, వైసీపీ వాళ్ళు. అదొక రకమైనటువంటి శాడిస్టిక్ ప్లెజర్. ఇప్పుడు సినిమాలో హీరో విలన్ని కొడతా ఉంటుంటే మనం హీరోలో పరకాయ ప్రవేశం చేసేస్తాం, మనమే వాడిని కొట్టేసామన్న తృప్తి పడిపోతుంటాం. కొంతమంది అయితే పళ్ళు విగబెట్టేసేసి ఉంటారు, అంటే వీళ్ళే కొట్టేస్తున్నట్టు ఫీల్ అయిపోతారు. అట్లా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు కొంతమంది. వాళ్ళని సంతృప్తి పరచడం కోసం ఈ వ్యవహారం, అంతకు మించేం లేదు. సార్, మరొక అంశం, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తుందా? ఒక రకంగా ఓకే, అది వ్యక్తిగతమే అయినా ఆయన వికృత చేష్టలు పరాకాష్ఠకి వెళ్ళిపోయినట్టు లేదా? తాజాగా విడుదలైన వీడియో ఏకంగా అసెంబ్లీలో ఆయన టాయిలెట్కి వెళ్తూ అక్కడి నుంచి వీడియో కాల్ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఒక ప్రజాప్రతినిధి చేయాల్సిన చేష్టలేనా అవి? అంటే ఇది ఎట్లాంటిదంటే అదేదో సామెత ఉంది కదా, శివలింగం మీద తేళ్ళు అంటే వ్యవహారం. ఏం చేయాలో అర్థం కాదు దీంట్లో, ఓ రకంగా చెప్పాలంటే. అతను వ్యక్తిగతంగా మొదటిసారి అధికారం వచ్చింది, అతనికి ఆ విలువ తెలియలా దానికి. ఆ అధికారంతో పాటు పవన్ కళ్యాణ్ మీదనున్న హీరోయిస్టిక్ వర్షిప్ ఇలా గెలిచిన వాళ్ళ మీదకి మళ్ళింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఆడపిల్లలు ఎక్కువ ఉంటారు, కాస్త సినిమాటిక్ కాన్సెప్ట్లో. కాపు సామాజిక వర్గంలోని ఆడపిల్లలు కూడా పవన్ని ఓన్ చేసుకున్నారు. అందుకని గెలిచిన వాళ్ళందరూ కూడా మా వాళ్ళే అని ఫీల్ అయ్యారు. వాళ్ళు మా సోదరులు అని ఫీల్ అవుతుంటే ఇతను దాన్ని వేరేగా ఫీల్ అయ్యాడు. అందులో బయటకు వచ్చినటువంటిది కొంతమందితో అయితే గనక కార్యకర్తలతో కూడా విపరీతంగా చాటింగ్ చేస్తే అమ్మాయిలు ఏందండి మీరు పని పాట ఏం లేదా అని అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారట. అంతగా ఇతను ఏంటంటే ఇక ఆ పదవి ఉంది నాకు, అమ్మాయిల్ని ఈ టైంలో పడేయాలి. అంతకుముందు అతను మొహం చూస్తే ఎవరు పడినట్లేరు, పడి ఉంటే కనుక పెళ్లి చేసుకుని ఉండేవాడు కదా, పడినట్లేరు. ఇప్పుడు పడటం కాదు, ఒకేసారి సర్వసుఖాలు అనుభవించాలన్నటువంటి ఫీలింగ్లోకి వచ్చినట్టున్నాడు. దాంట్లో ఈ అమ్మాయిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడని ఆ ఏడుపులు అవి చూస్తే అర్థమవుతుంది. అంతకుముందు అమ్మాయి విడుదల చేసినవి ఏడ్చి నువ్వు లేకపోతే నేను అని ఏదో కోసుకుని అట్లా. పోనీ అంత కోసుకున్నోడు ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా, పెళ్లి చేసుకుంటే ఇద్దరికి మంచిది ఓ రకంగా చెప్పాలి. కానీ ఇక్కడ పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ అమ్మాయిని ఇది అట్లాగనే అమ్మాయిని చేసుకుని తన కాపురం సరిగ్గా చేయగలడా అనేది డౌటే. అంటే అప్పుడు అమ్మాయి అడిగి న్యాయం అదేనా, పెళ్ళేనా? అంతే కదా, ఇంకేం అడుగుతుంది న్యాయం? ఇప్పుడు రేప్ చేశాడు అంది, రేప్ చేస్తే అప్పుడే కేసు పెట్టాలి, ఇన్ని రోజులు ఆగి పెట్టకూడదు. ఆగానంది, దెన్ అదేమి చట్టబద్ధత కాదు కదా. అంతే, అవును, కరెక్ట్. రేప్ చేసిన పెళ్లి చేసుకోవాలనుకోవడం అంత దరిద్రం ఇంకోటి లేదు. ఆ లెక్కనైతే ప్రతి ఒక్కడు నచ్చిన అమ్మాయిని, అందంగా ఉన్న అమ్మాయిని రేపులు చేసి తర్వాత పెళ్లి చేసుకుంటాడంటాడు. ఇది యాక్సెప్టెడ్. అందులో పోనీ అమ్మాయి ఏమన్నా చదువు అందే, గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తున్న అమ్మాయిని రేపైంది, అవసరమైతే కోర్టు దాకా పోవచ్చు, రచ్చ అయిపోద్ది, ఎవరైనా సరే తీసుకెళ్లి బొక్కలో వేయాల్సి వస్తుంది తప్పించుకుంటే. అలాంటి స్టేజీలో మీడియా అంతా ఎదురు చూస్తున్న టైంలో ఎందుకు వదిలేసింది అమ్మాయి చాయిస్? కాబట్టి అమ్మాయి కూడా మేబీ ఇతను బలవంత పెట్టి ఉండొచ్చేమో, లొంగిపోయింది. లొంగిపోయాక ఇద్దరు ఎంజాయ్ చేశారు, లేకపోతే ఐ లవ్ యూ మెసేజ్లు పెట్టుకోరు కదా, అయిపోయింది. ఇప్పుడు అతను పెళ్లి చేసుకొని అంటున్నాడు. మేబీ వాళ్ళ అమ్మ వాయిస్ ప్రజెంటేషన్ చూస్తుంటే అమ్మది డామినేషన్ అనుకుంటా అబ్బాయి మీద. దానివల్ల అతను ఎటు చేయలేక, ఈ అమ్మాయి వాళ్ళ తల్లి విషయంలో ఎటు చేయలేక నలుగుతున్నట్టున్నాడు. అందులో పెళ్ళయ్యి అబ్బాయి పిల్లోడు కూడా ఉండి డైవర్స్ తీసుకున్న అమ్మాయిని చేసుకుంటానంటే ఆ తల్లి ఒప్పుకోలేదు అనుకుంటా. దాంతో ఇతను ఇద్దరిని కన్విన్స్ చేయలేకపోయినట్టున్నాడు. ఈ అమ్మాయిని చేసుకొని అని చెప్పినట్టున్నాడు, మా అమ్మతో ఇట్లా ప్రాబ్లం కదా అనేసి. అందుకని ఇప్పుడు అమ్మాయి పెళ్లి కోసం బెదిరిస్తున్నట్టుంది, అంత మించేం లేదు. శిక్షించాలి అనేటట్టయితే ఇందులో శిక్ష ఏమి ఉండదు, ఎందుకంటే నువ్వు మేజర్వి, అతను మేజర్. ఇవి అతను అలాంటి లైంగిక ఇవి చేశాడు అంటే నువ్వు రికార్డు చేసావు, అతను ఎంత నేరం నీది అంతే నేరం.
ఎందుకు రికార్డ్ చేసావు నువ్వు? ఉమ్, నువ్వు బ్లాక్మెయిల్ చేసావు అన్నానికి అది సాక్ష్యం. 1-2 అయితే అనుకోవచ్చు, 100 కొద్ది వీడియోలు ఉన్నాయంట. ఉమ్, వేరే వాళ్ళతో చాటింగ్ చేసినవి కూడా ఉన్నాయంట. మరి ఇంకా వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తున్నప్పుడు నువ్వు ఎట్ట నమ్ముతున్నావు వాడిని? అంటే పరిపక్వత లేని ఆలోచన. ఎమ్మెల్యేని మనం చేసేసుకుంటా, మన కంట్రోల్లోకి వస్తాడని ఏమన్నా ఆలోచించింది ఆమె. ఎంప్లాయీగా ఫస్ట్ ఫేజ్లో నేను అనుకుంది ఏంటంటే, ఎంప్లాయీకి ఎమ్మెల్యే పరిచయం ఉంటే పై అధికారులు మూసు కూర్చుంటారు, వాళ్ళ జోలికి పోరు. అదే అదే. ఆ టైప్ దానికోసమేమో అనుకున్నా. తీరా చూస్తే ఈ వీడియోలు ఇవన్నీ చూస్తుంటే అమ్మాయి అతన్ని జాగ్రత్తగా భవిష్యత్తులో తను చెప్పినట్టు వినకపోతే ఇరికించడం కోసమే రికార్డ్ చేసిందండి. ప్లానింగ్. దెన్ పార్టీ అధిష్టానం దీన్ని ఏం చెయ్యాలి? పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దూరంగా పోంది. ఇప్పుడు నేను ఎమ్మెల్యేలు కూడా చెప్పారు, ఫస్ట్ టైం అవకాశం వచ్చినప్పుడు మేము అందరం కష్టపడ్డాం, ఆడేమో దాన్ని వినియోగించుకున్నాడు, ఏం మాట్లాడతాం ఇట్టడి దాంట్లోనే. ఎస్, ఈవెన్ వైసీపీదైనా అంతే. జగన్ ఏమన్నా చెప్తాడు దువ్వాడికి, వాళ్ళ ఆవిడ వచ్చి రోడ్డు ఎక్కింది, దానికి జగన్ ఏం చేయాలి? వ్యక్తిగత కుటుంబ వ్యవహారం అది. దువ్వాడు తను నేనే చూసుకుంటాను అన్నాడు ఓపెన్ గా. గుడ్, అలాంటిది అమ్మాయి ఓపెన్ గా చూసుకుంటాం. దాన్ని సొసైటీ యాక్సెప్టెడ్ ఆర్ నాట్ అనేటటువంటిది ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ కూడా అంతే, సొసైటీ వీళ్ళిద్దరు బంధాన్ని యాక్సెప్ట్ చేస్తుందంటే, ఇప్పుడు ఈవెన్ పెళ్లి చేసుకుని రేపు పొద్దున అమ్మాయిని తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళగలుగుతాడా? వెళ్తే అందరూ అతను చూసి నవరా. పోనీ అతను తప్పు చేయలేదంటావా? అతనికి నెక్స్ట్ అయితే టికెట్ ఇవ్వడండి పవన్ కళ్యాణ్ నాకు తెలిసి. ఈ 3 ఏళ్ళు అతను ఇప్పుడు సభకు కూడా రావట్లేదట. తెలివైనోడైతే అమ్మాయిని పెళ్లి చేసుకుని మాకు కొన్ని పొరపచ్చాలు వచ్చిన కుటుంబం పరంగా అవి ఇప్పుడు సరి చేసుకున్నాం, ఈ అమ్మాయితో మంచి కాపురం చేసుకుంటాం, నన్ను మమ్మల్ని అన్నా వదిన అనుకోండి మీరు అందరూ అన్ని, ఇక నుంచి జాగ్రత్తగా మెలిగితే మర్చిపోతారు జనం. ఎందుకంటే నిన్నటి పేపర్లో వార్త వాళ్ళు మర్చిపోతున్నప్పుడు రేపు మర్చిపోరు. కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి అతను. రైట్ సార్, ఒకసారి తెలంగాణ వెళ్తే, తెలంగాణ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈ 3 ఏళ్ల పరిపాలన, ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ ఒక పరీక్ష లేదు, ఇటు బీఆర్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ అంతే స్థాయిలో అయితే పోరాటం చేస్తున్నాయి అనేది. అంటే రేపు ఈ ఎన్నికలనే ప్రామాణికంగా చేసుకొని భవిష్యత్ ఎన్నికలు ఉంటాయా, సార్వత్రిక ఎన్నికలు ఉంటాయా? మున్సిపల్ ఎన్నికలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి మాత్రమే అనుకూలంగా ఉంటాయి ఫలితాలని అనుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు అలా లెక్కనైతే గనక కేరళలో బీజేపీ గెలవకూడదు, తిరువనంతపురంలో. అన్ని టైముల్లో అట్టు ఉండదు, విపరీతమైన వ్యతిరేకత ఉంటే వేరు. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ లో రేవంత్ కి సంతోషం, రెండో ఆస్పెక్ట్ లో రేవంత్ కి పెద్ద థ్రెట్. ఎందుకంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఒకసారి డైరెక్ట్ గా మున్సిపల్ ఎలక్షన్స్. ఎందుకంటే 2014లో ఎన్నికలు జరిగినాయి, మున్సిపల్ ఎన్నికలు 2014లో. ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయే ముందు మున్సిపల్ ఎన్నికలు పెట్టాడు, స్థానిక ఎన్నికలు పెట్టాడు. అప్పుడు కాంగ్రెస్ లీడ్ ఉంది ఆ టైంలో 14 మున్సిపాలిటీలు. ఆ తర్వాత వాళ్ళందరూ ఇటుకు వచ్చేసారు తప్పించి ఎలక్షన్స్ ఏం జరగల. అప్పుడు హైదరాబాద్ ఎలక్షన్ జరిగింది, బట్ మున్సిపాలిటీల ఎన్నికలు అయిపోయినాయి. అప్పుడు 2020లో కేసీఆర్ రెండోసారి గెలిచాక డైరెక్ట్ గా ఎన్నికలు పెట్టాడు ఆయన. అప్పుడు గెలిచిన దాంతో పోల్చుకుంటే కాంగ్రెస్ మైనస్. అంటే గెలిచిన పార్టీ, మీరు అన్నట్టు గెలిచిన పార్టీ లెక్క చూస్తే అప్పుడు కాంగ్రెస్ కి 5 మున్సిపాలిటీలు, బీజేపీ 2 మున్సిపాలిటీలు గెలుచుకుంది. అప్పుడు వీళ్ళు మిగతా అన్ని దాదాపు 103 ఉన్నాయి. ఇప్పుడు 113 కదా, 103 దగ్గర ఉన్నాయి దగ్గరగా. భారీగా గెలిచారు అప్పుడు. ఓన్లీ 5 కాంగ్రెస్ మున్సిపాలిటీ. ఇప్పుడు చూస్తే దాదాపు 15-20 గెలిచినట్టున్నారు వీళ్ళు బీఆర్ఎస్. అంటే అధికార పక్షంగా మెజార్టీ సాధించారు, కానీ బీఆర్ఎస్ సాధించిన మెజార్టీతో పోల్చుకుంటే 2025 కానీ అంతకుముందుది కానీ తక్కువ. వీళ్ళు అంటే ప్రత్యర్థి బాగా బలపడ్డాడు అన్న సంకేతం కనబడుతుంది ఇక్కడ. అలాగే తెలంగాణ మంత్రుల ఇలాకాల్లో కూడా చాలా చోట్ల మైనస్ అయింది. బీజేపీ పుంజుకుంది గతంతో పోల్చుకుంటే, బట్ ప్రధాన ప్రతిపక్ష హోదాని బీఆర్ఎస్ కుదిలేసుకుంది. పార్లమెంట్ సెషన్స్ అప్పుడు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు జరిగిన పరిస్థితితో పోల్చుకుంటే ఇప్పుడు డిఫరెంట్ నడుస్తుంది. ఆ తర్వాత అంతా ఫస్ట్
23లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో డామినేట్ చేసింది కాంగ్రెస్. కానీ బీఆర్ఎస్ తో కంపేర్ చేస్తే 2% ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్. దాంతో పోల్చుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్వనాశనం అయిపోయింది, తుడిచిపెట్టుకుపోయింది. అక్కడ ఒక్క సీటు కూడా రాల. 8-1 8 వీళ్ళు కాంగ్రెస్, 8 బీజేపీ, 1 ఎంఐఎం. ఆ స్టేజీతో పోల్చుకున్నప్పుడు ఇక బీజేపీ సెకండ్ ప్లేస్కి వచ్చేసింది, బీఆర్ఎస్ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది అనుకున్నా. అలాంటిది ఆ తర్వాత జరిగిన 3 కంటోన్మెంట్ ఎలక్షన్, ఆ జూబ్లీ హిల్స్ది, తర్వాత ఇంకొకటి ఎలక్షన్ జరిగినాయి కదా 3 ఎలక్షన్స్ లో వచ్చేటప్పటికి కాంగ్రెస్ గెలిచింది కరెక్టే. కానీ బీజేపీని దాటి బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రకు వచ్చింది. బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది 3 చోట్ల. అంటే బీజేపీ మళ్ళీ దెబ్బతింది, బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ చూస్తే కాంగ్రెస్ తన డామినేషన్ కొనసాగించింది గత ఎన్నికలతో పోల్చుకుంటే. ఇక్కడ మన మీడియా అంతా కవరేజ్ ఎట్లా చేస్తుంది, కాంగ్రెస్ అప్పుడు 5, ఇప్పుడు దాదాపు 80-90, కాబట్టి కాంగ్రెస్ సూపరు తోపు అని రాస్తున్నారు. అసలు పాయింట్ ఏంటి, అప్పుడు ప్రధాన పక్షానికి అప్పుడు ప్రతిపక్షానికి వచ్చినాయన్ని, ఇప్పుడు ప్రధాన పక్షానికి ప్రతిపక్షానికి వచ్చినాయన్ని. ఇది కీ పాయింట్. ఇంకొకటి, రాష్ట్రమంతా పోటీ చేద్దాం అనుకున్నటువంటి కవిత ఏదో ఒక్క మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళ చేత పోటీ పెట్టించింది. వాళ్ళ తరపున తన బిరుదులు పెట్టింది తన ఇలాకాలో. అక్కడ వీళ్ళ పార్టీ గెలిచింది, ఫార్వర్డ్ బ్లాక్ గెలిచింది. తద్వారా కవిత రాష్ట్రం అంతా ప్రభావం చూపలేకపోయినా ఒక మున్సిపాలిటీలో తన ప్రభావం చూపగలిగింది. అంటే తనకి ఒక ఊపు వచ్చింది. ఇకపోతే జనసేనకి నల్గొండ జిల్లాలో ఒక బోణి తెరిచింది మున్సిపాలిటీ, ఒక సీట్ వచ్చింది, కౌన్సిలర్ స్థానం గెలుచుకుంది. కాబట్టి ఆంధ్ర పార్టీలని తొక్కేయడానికి కుదరదు, అక్కడ అవకాశాలు ఉంటాయి అన్నటువంటి తేలింది. దెన్ ఈ మొత్తం రిజల్ట్ లో చూసినప్పుడు కాంగ్రెస్ భారీగా బలపడింది గత మున్సిపల్ ఎలక్షన్స్ తో పోల్చుకుంటే. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ తో పోల్చుకుంటే బీఆర్ఎస్ భారీగా బలపడింది, కాంగ్రెస్ కి బలమైన ప్రత్యర్థిగా తయారవుతుంది. బలమైన ప్రత్యర్థిగా తయారవుతుంది మళ్ళీ, అంటే పోటీలోకి భారీగా వచ్చేసింది. ఇది ఇక్కడ మెయిన్ పాయింట్ అన్నమాట. బీజేపీ అంటే కొన్ని చోట్ల ఖాతా కూడా తెరవలేదట, బైన్సా లాంటి చోట్ల ఎక్కడో. ఓకే, అంటే సెకండ్ ప్లేస్కి వస్తుంది అని అనుకున్న లెక్కలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో వర్కౌట్ అవ్వా, లేదంటే కొంచెం ఏమైనా బలహీన పడుతుందా? హైదరాబాద్ ఎలక్షన్ లో సెకండ్ ప్లేస్కి వస్తుందేమో కానీ మున్సిపాలిటీలో అట్లా లేదు. క్రిందటి సార్తో పోల్చుకుంటే ఎక్కువ వచ్చింది. అంటే జిహెచ్ఎంసీలో లాస్ట్ టైమే వచ్చింది కదా సార్, అప్పుడే 40. కాబట్టి అంతకుముందు కూడా ఏది 2016లో కూడా 4 ఏమో వచ్చినాయి బీజేపీకి, అప్పుడు కాంగ్రెస్ కి 1 వచ్చింది. మొన్నటిసారి అయితే ఏకంగా ప్రతిపక్ష స్థానమే వచ్చింది దానికి, వచ్చేసింది. అధికార పక్షానికి రావడానికి ఈ అదనపు ఓట్ల వల్ల వచ్చింది. అక్కడ ఎంఐఎం తో కలిసి బీఆర్ఎస్ సొంతం చేసుకుంది, అది వేరు. మున్సిపాలిటీలో పరంగా చూస్తే అంతకుముందు 2 గెలిచింది బీజేపీ. అప్పుడు వచ్చిన కౌన్సిలర్ల సంఖ్యతో పోల్చుకుంటే ఇప్పుడు కౌన్సిలర్ల సంఖ్య ఎక్కువ, కౌన్సిలర్లు కార్పొరేటర్ల సంఖ్య బీజేపీ కొంచెం బలపడింది అనుకోవాలి. బలపడుతుంది. అయితే బీఆర్ఎస్ ని దాటి వెళ్లిపోయిన బీజేపీ మళ్ళీ ప్రతిపక్ష స్థానాన్ని బీఆర్ఎస్ వదిలేసుకుంది. అది వాళ్ళ వైఫల్యం. ఆ వైఫల్యం ఏంటనేది కూడా ఒకసారి చూసుకోవాలి. స్థానిక ఏరియాల్లో సరైంది. ఇప్పుడు బైంసా ఉంది, అక్కడ గొడవలు నడుస్తుంటే వీళ్ళు చేతకాల దాన్ని కంట్రోల్ చేయడం. బీజేపీలో ఇప్పుడు ఇండిపెండెన్స్ అని చెప్తున్న వాళ్ళందరూ కూడా బీజేపీ వాళ్ళే, టికెట్ ఇవ్వకపోవడం వల్ల గెలిచిన వాళ్ళు. లోకల్ లీడర్లలో ఉన్న విభేదాలు పెద్ద మైనస్ అవుతున్నాయి, అది చెక్ చేసుకోవాల్సి ఉంది. సమన్వయం మిస్ అవుతుందేమో అంతే అక్కడ కూడా. రైట్ సార్, ఒకటి ఫైనల్ గా లోక్సభలో రాహుల్ గాంధీ రేజ్ చేసిన పాయింట్లు కానీ, నిన్న ఆయన దూబే ఎంపీ ఎవరైతే ఉన్నారో బీజేపీ, ఆయన ఇచ్చిన ఇది ఒక రకంగా నిజంగా చర్యలు తీసుకునే అంత పరిస్థితికి వెళ్తుందా? ఆ స్థాయిలో రాహుల్ గాంధీ మాట్లాడారు కాబట్టి కామన్ గా చూసి వదిలేస్తారు. తప్పేం లేదు ఆయన మాట్లాడడం. నా దృష్టిలో అయితే కనుక ఆయన మాట్లాడాలా, చేతనైతే వీళ్ళు కౌంటర్ చేయాలా. నరవణే పుస్తకానికి సంబంధించి ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో ఆల్రెడీ విదేశాల్లో ఉన్నటువంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో పుస్తకం వచ్చేసిందంట. అంటే నరవణైనా మోసం చేశాడు ఇక్కడ. ప్రింట్ అయిపోయింది, అది ముందు ప్రింట్ అయిపోయింది అన్నారు. అదే అక్కడ పెద్ద మోసం చేస్తే నరవణేనే వాళ్ళతో కుదుర్చుకున్నట్టు. కాబట్టి ఎందుకు జరుగుతోంది? అతను రకంగా రెబల్ లాగా తయారు కావడానికి రెడీ అవుతున్నాడా, అది చెక్ చేసుకోవాలి వీళ్ళు.
రాహుల్ గాంధీని తిట్టడం కాదు, నరవణేనేమో ఇంటర్వ్యూల్లోనేమో మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చానన్నాడు. ఇక్కడ వచ్చేటప్పటికి డిఫరెన్స్ గా మాట్లాడుతున్నాడు. దాన్ని నా లోపాలు చెక్ చేసుకోండి. అదే నరవణే ఒక్క గజం భూమి కూడా కోల్పోలేదని చెప్పాడు, నో డౌట్ అందులో. కానీ అతను ఫీల్ అవుతున్నది ఏంది, పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం తప్పు అంటున్నాడు. అది అపరిపక్వత అతన్ని. సైన్యాధికారి నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని సంతోషపడతాడు, కానీ అలాగే పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదని ఆ రోజుల్లో చైనా మీద యుద్ధంలో అప్పుడున్న రక్షణ అధికారులు బాధపడ్డారు. ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ ఇస్తే నేనేం చేయలేకపోయాను, ఇదే నేను ఒక్కసారిగా కంగారు పడ్డాను, ఒంటరి అయిపోయానంటే అమాయకత్వం, అది తెలివి తక్కువ. అది క్రాస్ చెక్ చేసుకోవాలి ప్రభుత్వం. దాని మీద రాహుల్ తిట్టాల్సిన అవసరం లేదు, రాహుల్ లేదు అనర్హత, ఇవన్నీ అనవసరం నన్ను అడిగితే. అంటే లోక్సభ సాక్షిగా మోడీ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఆయన చేసిన ఆరోపణలు నిరూపించుకోవాల్సిన బాధ్యత లేదా ఈయన మీద రాహుల్ గాంధీ? ఏముంది అందులో, ఆయన నిరూపించేదే ఉంది. ఆయన ఆరోపించాడు, కాదని మీరు నిరూపించుకోండి, అంతేగాని. అంటే అమెరికాకు తాకట్టు పెట్టేశారు భారతదేశం, అయ్యి తప్పే ఉంది. ఇప్పుడు వీళ్ళు అనలేదేంటి ఇంతకుముందు వాణిజ్య ఒప్పందాల విషయంలో ముందు వీళ్ళు కూడా అనేవాళ్ళు కదా. ఇప్పుడు పబ్లిక్ చూస్తారు దాంట్లో, రేపు పొద్దున కాంగ్రెస్ నమ్మేవాళ్ళు అదే కరెక్ట్ అనుకుంటారు, మోడీని ద్వేషించే వాళ్ళు అదే కరెక్ట్ అనుకుంటారు, మోడీని ప్రేమించే వాళ్ళు అమెరికాకి ఈనాడు లొంగిపోయారు అనుకుంటారు. ఎవరిని మార్చేస్తావు నువ్వు? రేపు పొద్దున్న 4 రోజులు పోయాక నీకు ఇక్కడ మంచిగా జరిగింది అనుకోండి, దీని ద్వారా తక్కువ రేట్లకి సరుకులు వస్తున్నాయి అనుకోండి, మోడీని హర్షిస్తారు. రైతులు నష్టపోయారు అనుకోండి, మోడీని ద్వేషిస్తారు. ఇందులో నోటితో ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. కానీ కొన్ని నిర్ణయాలే కదా సార్. ఇప్పుడు డాలర్ బలపడాలన్నా, రూపాయి బలహీన పడాలన్నా, ప్రస్తుతం అయితే డాలర్ బలపడుతుంది. దానికి మరి కారణం ఎవరు అంటే దాంట్లో మనం ఏం చేయలేమండి. ఇప్పుడు అంతర్జాతీయంగా డాలర్ తో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు రూపాయి వాల్యూ మన 92, 93 దాకా వెళ్ళి మళ్ళీ 90కి వచ్చింది. దాంట్లో అప్పుడు రూపాయి బలపడినట్టు అనాలిగా. ఇక్కడ బేసిక్ గా ఏంటంటే రూపాయితో కంపారిజన్ మోడీ ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసి విమర్శించాడు మన్మోహన్ సింగ్. తన అధికారంలోకి వచ్చాక అదే రూపాయి పడిపోయింది. ఇప్పుడు 90 రూపాయలు, 92 రూపాయల దాకా వెళ్ళిపోయి రూపాయి వెనక్కి వస్తే అబ్బో మేము అద్భుతం అంటే కుదరదు కదా, ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. రైట్ రైట్ చూద్దాం మొత్తం రాహుల్ గాంధీ విషయంలో ఏం జరుగుద్ది, సభలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ప్రస్తుతం కాస్తంత వాడిగానే ఉంది వాతావరణం. ఏం జరుగుద్ది భవిష్యత్తులో, తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు, అలాగే వైఎస్ఆర్సీపీ ఏం చేయబోతోంది ఇక భవిష్యత్తు రాజకీయాల మీద, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్.